అబ్బా ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుంది. సరదాగా అలా బయటకు వెళ్దాం. ఈ మహేష్ గడు ఏం చేస్తున్నాడో ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. కాల్ వెయిటింగా? ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? మళ్ళీ చేద్దాం. ఏంటి కుసుమా, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నాను మహేష్. నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉంటుందో తెలుసా? నిజంగానా? నిజం కుసుమా, మొన్నే టీవీలో చూశాను. భోజనం చేసిన వెంటనే స్వీట్ తింటే మంచిదని. ఈసారి భోజనం చేయగానే నీకే ఫోన్ చేస్తాను. ఫోన్ దగ్గరెట్టుకో. అలాగే మహేష్. అబ్బా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తినేస్తున్నాడు ఏటీడు. కుసుమ, ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అలాగే మహేష్. అరే మామా, చెప్పురా. రే ఏట్రా, ఎప్పుడు లేని నీ ఫోన్ బిజీ వస్తుంది. రా, మన క్లాస్ లో కుసుమ లేదు. అమ్మడి అమ్మ, దానికి ఓకేస్తున్నావా? కాదురా మామా, ముందు చెప్పేది ఏంటి చెప్పు. దానికి బయాలజీలో డౌట్ వచ్చిందట్రా మామా. క్లియర్ చేస్తావా అని ఫోన్ చేసింది. తనతోనే మాట్లాడుతున్నా. మామా, తన డౌట్ క్లియర్ అయిపోగానే ఫోన్ చేస్తాను. సరే సరే ఉంటాను. అడి అమ్మా, మనం ఎంపీసీ కదా, బయాలజీ అని చెప్పానేటి. ఫోన్లే, అయినా నమ్మేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది మధుగడ్ నా నాన్న ఎందుకు కొడతాడా అని. దీనమ్మ జీవితం, ఆ మహేష్ గడి కన్నా నాకే కదా 1-2 మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ అమ్మాయిలు నాకెందుకు ఫోన్ చేయరు? అయినా ఆ మహేష్ గడికి బయాలజీ అంత బాగా వచ్చా? అవును, మేము ఎంపీసీ కదా, బయాలజీ ఎలాగొచ్చింది? అమ్మడి అమ్మ, పులిహోర కలిపేస్తున్నాడు వీడు. ఏ సినిమా పోస్టర్ అబ్బా ఇది? మహేష్ గడు? ఓడి అమ్మ, ఏట్రీడు సినిమా హీరోలకు ఫోటోలు దిగాడు. పీసీ ముఖేష్, ఈసీ సుకేషా? ఈ నా కొడుకులకి నాకు ఫోటో తీయమంటే తీయరు గాని ఈ మహేష్ గడికి మాత్రం చంద్రుడిని సూర్యుడిని లాగినట్టు తీసేస్తారు. చెప్తా నా వీడికి. హలో మహేష్. చెప్పరా మామా. ఒరే నమ్మక ద్రోహి, ఏరా ఏమైందిరా? నీతో ఇంక మాట్లాడిన పో. ఏమైందిరా మామా, చెప్పురా. మొన్న నువ్వు నాతో ఏమన్నావురా? ఏమన్నాను? ముఖేష్ గారితో ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు పిలమన్నానా? పిలకుండా వెళ్ళిపోయి చంద్రుడిని లాగినట్టు ఫోటో దిగుతావా? ఒరే, అది కాదురా మామా, చెప్పేది ఏడు చెప్తావరా? ఏడు చెప్తావు నువ్వు? మర్చిపోయాను అంటావు అంతే కదా? కాదురా, ముఖేష్ గారికి నేను చెప్పాను నిన్ను పిలుస్తానని. ఆడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మధుగాడు అన్ని పనికిమాల బట్టలు వేస్తాడ్రా, ఆడి ఫోటోలు తీస్తే నా పరుగు పోద్ది అన్నాడు. అమ్మ, అంత మాట అన్నాడా? మరేటి, ఆడ అన్నమేమో గాని తర్వాత నాకు నిజమే అనిపించిందిరా మామా. రే 2 ఫోటోలు దిగేసరికి స్టంట్ తోపకరా. అది కాదురా మామా, ఈ దసరాకైనా మంచి బట్టలు తీసుకో. ఆడి చేత మంచి ఫోటోలు తీపిచ్చే బాధ్యత నాది. నిజమేనా? నీ మీద ఒట్టురా మామా. సరే అయితే ఈ దసరాకి మంచి బ్రాండెడ్ బట్టలు దించేద్దాం. సూపర్రా మామా. అవునరా, మంచి బ్రాండెడ్ బట్టలు ఎంత ఉంటాయంటో? షర్ట్కో వెయ్యో ప్యాంటుకో వెయ్యో పట్టుకుంటూ వచ్చేస్తారా మామా. అంటే 2000? అవునరా మామా. అయితే మా నాన్న 2 కిడ్నీలు అమ్మేసి కొనిసుకోమంటాడు. సరే అయితే అలాగే చేద్దాం. ఎరా ఎకసకాలా? మరి లేకపోతే ఏట్రా మధు, ఎంత ఏజ్ వచ్చాక కూడా మీ నాన్న నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నావు. సర్లే, ఏదో ఒకటి చెయ్యి. మంచి బట్టలు ఉంటేనే మంచి ఫోటోలు, లేకపోతే ఇంక ఫోటోలు మర్చిపో. నా ఫోటోలు చూసి మాత్రం ఏడకో. ఉంటాను, బాయ్. అందరి దగ్గర చీప్ అయిపోతున్నాను. ఈ రోజు నాన్నని ఫుల్గా కాకా పట్టాలి. అతను నాకు బ్రాండెడ్ బట్టలు కొనిపెట్టాలి. కమాన్ రా మధు, యూ కెన్ డూ ఇట్. అరే మధు, బ్రాండెడ్ బట్టలు కొంటానా? నువ్వు కొనిసావా? ఈ రోజు ముఖేష్ గారి ఖాళీగా ఉన్నాడట. నువ్వు ఓకే అంటే ఫోటోషూట్కి వెళ్దాం. సరేరా, రమ్మనాన్ని. రే, ఏట్రా ఈ బట్టలు? ఏం బ్రాండ్ రా ఇవి? నాకు డౌట్ గానే ఉంది, ఈ బ్రాండెడ్ కాదు. బ్రాండెడేరా బాబు. మరి ఎంత లూజ్ గా ఉంది ఏట్రా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లూజ్ గా వేస్తే 3 సార్లు చూసావు, నేను వేస్తే ఒకసారి కూడా చూడవా? ఇంతకీ ఏం బ్రాండ్ రా ఇది? పీటర్ ఇండియా. పీటర్ ఇంగ్లాండ్ విన్నాను గానీ పీటర్ ఇండియా ఎప్పుడు వినలేదే. అసలు ఏంటి తెలుసా నీకు బ్రాండ్ల గురించి? బొబ్బట్ మొహం వేసుకుని బ్రాండెడ్ షర్ట్లు 2 కొనేసరికి ఓ బిల్డప్ పడేస్తున్నావు. ఎరా ముఖేష్, ఫోటో తీస్తా తీయు, లేకపోతే లేదు. సరే రారా బాబు, అలా ఏడకు. ఈడేట్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? మహేష్ చెప్పురా. ఎరా మామ, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాంరా, ఖాళీ కూర్చున్నాను. అదేట్రా, ఈ మధ్యన తెగ వీడియోలు చేసేవాడివి, ఇప్పుడు మానేసావు? ఏం చెప్పమంటారా, ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదా, చేసే మూడు ఉత్సాహం 2 పోయాయి. ఆ టిక్ టాక్ పోతే ఏరా, ఇండియా యాప్లు బొచ్చుడు వచ్చాయిగా, ఏదో దాన్ని ఎంచుకొని చేయొచ్చు కదా. 30,000 మంది ఫాలోవర్ రా మహేష్. పేదోడి దగ్గర నుంచి రాజు వరకు అన్ని గెటప్లు వేసాను. ఒక పక్క మా ఫాలోవర్లు హట్ అవ్వకూడదు, ఇంకో పక్క మా అమ్మ నాన్న చూడకూడదు. నానా సంకల్ నాకేనరా మహేష్. సడన్ గా ఒక్క మాట కూడా చెప్పకుండా తీసి పారదొప్పాడు. ఎలా జీర్ణించుకోమంటావురా దీన్ని? సర్లేరా మధు, బాధపడకు, కష్టాలన్నీ మనలాంటి వాళ్ళకే వస్తాయి. ఈసారి ఇలాంటి తొక్కలో టిక్ టాక్ లో అలాంటివి కాకుండా ఏదైనా పెద్దగా ట్రై చేయరా, అంటే అందరికి తెలిసేలా ట్రై చేయి. నా దగ్గర ఈ ఒక్క ఫోనే ఉందిరా, దీంతో నేనేం చేయగలను? అరే
టిక్ టాక్ లో నువ్వు ఎన్ని వీడియోలు చేసినా నీకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అందుకే చెప్తున్నాను విను. ఈ టిక్ టాక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లోని నువ్వు ఎంత చేసినా జనాలు చూస్తారు, లైకులు కొడతారు, కామెంట్లు పెడతారు, కానీ ఒక్క రూపాయి కూడా రాదు. అదే యూట్యూబ్ లో దూకావంటే లక్షలు లక్షలు సంపాదించచ్చు. ఏమంటున్నావురా? లక్షలా? అవునరా ముద్దు, లక్షలు లక్షలే. అంటే నేను ఇప్పుడు టిక్ టాక్ లో యాక్టింగ్ చేసినట్టే చేస్తే చాలా? అలా చేస్తే కుదరదు. జనాలకు ఉపయోగపడే వీడియోలు ఏమైనా చేయాలి. జనాలకు ఉపయోగపడేవా? అంటే ఏం చేయాలరా? అంటే నేను ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే వంటల వీడియోలకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఏదైనా వంట వీడియో ఒకటి తీసి పెట్టు. వంట వీడియో? నాకు తినడమే వచ్చురా, వండడం రాదు. రే ముద్దు ముద్దు ముద్దు, నువ్వు వండితే ఎవడు చూడ్డు, నిన్నెవడు వండమన్నాడు? మరి ఇంకెవరితో వండించాలరా? మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మగారితో వండించు. చాలే, మా అమ్మకి దొండకాయ వేపుడు తప్పించి ఇంకేం రాదు. ఏదో ఒకటిరా, ఫస్ట్ అయితే స్టార్ట్ చెయ్యి. ఆ తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి మీ అమ్మగారికి ఊపి వచ్చి తెగ వంటలు చేసేస్తారు. అంతే అంటావా? అంతేరా మామ, నేను చెప్తున్నానుగా, నువ్వు రెచ్చిపో. సూపర్ రా మహేష. ఇంతకీ ఛానల్ పేరేం పెట్టమంటావు? ఎలాగో మీ అమ్మగారితో చేపిస్తున్నావు కాబట్టి అమ్మ ఆకలేస్తుందని పెట్టు. అబ్బా సూపర్ రా, ఎంత నేచురల్ గా ఉంది పేరు. అమ్మ ఆకలేస్తుందా? రోజు మనం వాడే పేరే. అందుకేరా ఆ పేరు చెప్పాను. ఓకే అయితే చూడు, రేపు వచ్చేది వీడియో. ఓకేరా, వెయిట్ చేస్తుంటాను. బాయ్. అబ్బా పోతే పోయింది, మంచి ఐడియా ఇచ్చాడు. అమ్మా ఏరా మధు, ఎందుకలా అరుస్తున్నావు? అర్జెంట్ గా రా చెప్తాను. ఏరా, ఏమైంది? మొన్న నాన్న పండగకి చీర తీసాడు కదా, అది కట్టుకో అర్జెంట్ గా. పండగ చీర ఇప్పుడెందుకురా? ఇప్పుడేం పని ఉందని? బయటకైనా వెళ్తున్నావా ఏంటి మనం? బయటికి ఎక్కడికి కాదు, ఇంట్లోనే కట్టుకో చెప్తాను. ఇప్పుడెందుకురా సడన్ గా ఆ చీర? నిన్ను పెట్టి ఒక వంటల ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను. త్వరలోనే మనం లక్షలు సంపాదిస్తున్నాం. అర్జెంట్ గా నువ్వు రెడీ అయ్యిరా. వంటల ఛానలా? అంటే టీవీలో ఏమైనా వస్తుందా? టీవీలో కాదమ్మా, యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబా అంటే? అబ్బా ఇన్ని డౌట్లేటా బాబు, ఇప్పుడు నీకు చెప్పలేను గానీ అర్జెంట్ గా చీర కట్టుకుని రా. సరే ఉండు, కట్టుకుని వస్తాను. అమ్మా ఏమన్నా నగలు గట్ట ఉంటే వేసుకో. అదొక్కతే తక్కువ, నగలంట నగలు. సర్లేవే, పోనీ రోల్డ్ గోల్డ్ ఉన్నా వేసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఒక్కదానికే అమ్మలా కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అమ్మలా కనిపించాలి. Few moments later. కట్టాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అబ్బా సూపరే, మహాలక్ష్మిలా ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీకు బాగా వచ్చిన వంటకం ఒకటి చెయ్యాలి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ముందే తీసి పెట్టేసుకో. నేను యాక్షన్ అనగానే వంట స్టార్ట్ చేయాలి. వంట వండుతున్నంతసేపు నవ్వుతూనే ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎలా చేస్తున్నావో చెప్తూ చెయ్యాలి. అలాగే ఏం వేసినా చెప్పే వేయాలి. సర్లే, యాక్షన్ చెప్పు. ఓకే రెడీయా? రెడీ, చెప్పు. మర్చిపోయానమ్మా, ఇంకో విషయం, నువ్వు ఏ వంటకం చేస్తున్నావో ముందు చెప్పి అప్పుడు చెయ్యాలి. సరే, నువ్వు ముందు యాక్షన్ చెప్పు. యాక్షన్. ఒరే మధు, ఈ రోజు నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను రా. ఒరే మధు ఏటమ్మా, నాకు చెప్పకూడదు, కెమెరాకి చెప్పాలి. కెమెరాకి చెప్పాలా? దానికేం వినిపిస్తుంది? అయ్యో అమ్మా, దానికి వినిపించకపోయినా రికార్డ్ చేసుకుంటది. దీనికి చెప్తే జనాలకు చెప్పినట్టు ఉంటది. సరేలే, యాక్షన్ చెప్పు. యాక్షన్. ఇదిగో కెమెరా, ఈ రోజు నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను, చూసి ఎలా చేయాలో నేర్చుకో. ఇగో కెమెరా ఏటమ్మా? నువ్వే చేసుకోరా, ఇవన్నీ నేను చేయలేను. అమ్మా ప్లీజ్ అలాగనకే, నేను చెప్తాను, అలాగే చెప్పు. చెప్పు. అమ్మ ఆకలేస్తుంది ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు నేను చేయబోతుంది దొండకాయ వేపుడు. మా వీడియో చూసి మీరందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా చెప్పు. సరే, యాక్షన్ చెప్పు. యాక్షన్. అరే మధు, టైం అవుతుంది, తొందరగా రారా. నాది కాదురా అన్న లేటు, అమ్మది ఇంకా క్యారేజ్ కట్టలేదు. ఇదిగో తీసుకో, ఉద్ధరించు. సరే బాయ్ అమ్మా. సరే బాయ్. నాన్నగారు వెళ్ళొస్తాను. వదరా మామ. అరే మధు, మీ నాన్నకి కనిపించడం భయం రా బాబు, అలా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏరా మామ, పోకిరి అన్నారని బాధపడుతున్నావా? ఇచ్చే మహేష్ బాబు సినిమా 200 రోజులు ఆడినప్పుడు అది తిట్టని మర్చిపోయామరా. రెండురా మామ, పోనీ. సీతాకి తాసీలా మాలా పేరే ఏదైనా, అరే ఊరే ఏదైనా, ఐసిస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా ఇచ్చుకోమాయనా. థ్యాంక్ యూ బేబే. ఎరా అవతమొహం అరిగింది, ఎలాగొన్నా గుడ్లు పీకేస్తాను ఎద్దబ్బా. ఎరా బుజ్జి, రోజు రోజుకి బజ్జీలాగా అయిపోతున్నావు ఏట్రా? ఊరుకోమావా, డైటింగ్ చేస్తున్నాను. ఏంటి నువ్వే నేషనల్ హాలిడే ఇచ్చేయాలరా బాబు నువ్వు సన్నపడితే. ఒరే మధు, పుష్పవత్రా. ఎక్కడ? హాయ్ పుషు, ఏంటి ఇవాళ లుకింగ్ వెరీ ఫ్రెష్. ఇవాళ నా బర్త్డే. అవునా? రే అందరు లేకండి రా, నించండి.
ఎరా బుజ్జి బజ్జే లేకలేకపోతున్నావా లేక ఎరా రే ఆవదం మొహం అరివింది నీకు ఆవదం డబ్బా ఇచ్చి చెప్పాలా నించో పాలండ్రా పుట్టినరోజు జయజయలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి హ్యాపీ బర్త్డే పుషు డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ మధు అయ్య బాబోయ్ ఇట్స్ ఓకే పుష్ ఒరే రే ఉండ్రే రే ఏట్రా డైరెక్ట్ గా వెళ్ళి కూర్చుని పోతున్నా దండం పెట్టుకో ముందు మర్చిపోయాను మామ. మర్చిపోయావా బ్యాక్ బెంచ్ అంటే ఏటనుకున్నావురా ధర్మపీఠం ఇక్కడ కూర్చొని క్లాస్ అంతా శాసించాలి తరతరాలుగా మన బ్యాక్ బెంచర్స్ అందరినీ మోస్తున్నందుకు గౌరవించాలి జై బ్యాక్ బెంచ్ తల్లి బ్యాక్ బెంచ్ తల్లిట్రా. మన కులదైవం పదా గుడ్ మార్నింగ్ మేడం. అందరూ కూర్చోండి. ఒరే మహేష్, నువ్వు నిల్చోనే ఉండరా. రేయ్, ఏం చేసావురా నేనేం చేయలేదురా. ఏంట్రా నువ్వు రాత్రి 11 గంటలకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నావు? ఒళ్ళెలా ఉంది? ఆడి అమ్మ మేడం గోకేస్తున్నావా చెప్పాలి కదరా అరే మామ నేనేం గోకలేదురా బాబు. రేయ్, అడుగుతుంది నిన్నేరా, సమాధానం చెప్పు. మేడం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అనే పదాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను మేడం. ఏడ్చావులే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే చెప్తున్నాను మేడం, ఉండండి మేడం. తొందరగా చెప్పాడు. ఇప్పుడు మీరు క్లాస్ లోకి వచ్చారు, అందరూ గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. ఇంటికి వెళ్తున్నప్పుడు గుడ్ ఈవినింగ్ మేడం అంటారు. దాన్ని మేము బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. అందుకే ఇంటికి వెళ్ళారు కూడా గుడ్ నైట్ అని మెసేజ్ పెడుతున్నాను. దానికి తప్పేటి? చెప్పాలంటే మీరు దీనికి నాకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే నేషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు. ఆహా, నేషనల్ అవార్డు ఒకటి నీ మొహానికి. ఇలా పెడతారా టీచర్ కి? ఎరా బుజ్జి బజ్జి, నీది కోల్గేట్ టూత్ పేస్ట్ అని తెలుసులే, పలుమి. రాస్కెల్, సిగ్గులేదు. థ్యాంక్ యూ మేడం. ఎరా మహేష్ నాకు చెప్పకుండా చాలా చేస్తున్నావురా ఒరే మామ ఆ మెసేజ్ నీకు కూడా పంపించాను కదరా. కానీ చెప్తాను ఈడొకడు ప్రతిదానికి అలిగేస్తాడు. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఈస్. ఎరా మహేష్ ఇవాళ క్యారేజ్ ఏం తెచ్చో ఎగ్ రైస్ మామ. వారిని ఎగ్రేసా తీతి బయటిది లంచ్ బ్రేక్ లో తిందాంలే మామ, ఇప్పుడు ఎందుకు? రే తీరా ఏట్రా మామ నువ్వు చెప్తే ఏనవు. ఇక A few minutes later. అరే మామ నా క్యారేజ్ బాక్స్ నీకు ఇచ్చాను కదరా, నీది నాకు ఇవ్వరా. ఇగో తీసుకో ఏంట్రా మామ ఇవాళ స్పెషల్స్? దొండకాయ ఫ్రైడ్ రైస్. రే 365 రోజులు దొండకాయ నేట్రా, ఇంకో కూర ఉండడం రాదా మీ అమ్మకి? వచ్చి డైరెక్ట్ గా మా అమ్మని అడుగు. అమ్మో వద్దురా బాబు, కొంచెం ఎగ్ రైస్ ఉంచు, మొత్తం తినీకు. నా క్యారేజ్ ఇచ్చానుగా పండగ చేసుకో. మామ సూపర్ మామ అదిరిపోంది. రే మధు అలా కుక్కించుకుంటున్నావుట్రా, మేడం చూస్తుందిరా, దొరికిపోతావు. ఒళ్ళో మేడం కూడా కొంచెం పెడదాం. మేడంకి పెడతావా? నా కొంప ముంచేలా ఉన్నవరా నువ్వు. క్యారేజ్ ఎవరిదంటే నా పేరు చెప్పకరా ప్లీజ్. రే ఊరుకోరా ఏం దొరకలే. మధు, వాట్ ఆర్ యూ ఈటింగ్? స్టాండ్ అప్. మేడం నో ఈటింగ్. పొద్దున తిన్న టిఫిన్ పళ్ళ మధ్యలో ఇరికింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు కెలికింగ్. రే ఎదవ ఇంగ్లీషు ఎందుకురా నీకు ఇవన్నీ? ఏం లేదు మేడం అని తెలుగులో చెప్పురా. ఓకే, టెల్ మీ a plus b whole square is equal to. మీరు మార్రా మీరే మార్రా ఏరా పిచ్చి పట్టిందా? లేకపోతే ఏంటి మేడం చిలకా గోరింకల్లాగా పక్క పక్కనే ఉన్న ఏని బీని విడదీసి దానికి మధ్యలో ప్లస్ పెట్టి హోల్ స్క్వేర్ ఏంటి మేడం? వినడానికి ఎంత బాధగా ఉంది. ఒరే మధు సాయి కుమార్ గారు ఉన్నట్టు అలా చెప్తున్నావేట్రా. రే నువ్వు ఉండరా, అసలు విడదీయడం అనే కాన్సెప్ట్ మీ టీచర్ల దగ్గర నుంచి పుట్టింది. ఎందుకు మేడం ఎందుకు? ఏరా నాటకాలు ఆడుతున్నావా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా ఏదేదో వాగుతున్నావు. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది మేడం. ఆ ఏని బీని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. వాటికి బ్రాకెట్లు పెడతారు, రూట్లు అంటారు, స్క్వేర్లు అంటారు, పవర్లు అంటారు. సి నుంచి జెడ్ వరకు చేయనంత పాపం ఏబి ఏం చేసాయి మేడం, ఏం చేసాయి? వాటిపైన మీకు ఎందుకు ఇంత కక్ష? ఒరే మధు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా, కూర్చోరా. ఒరే మహేష్, నువ్వు చెప్పరా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు. ఏమడిగారు మేడం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మేడం, కొంచెం రఫ్ వర్క్ చేసుకుంటాను. ఏదోటి తగలడు. మేడం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కదా? అవునరా బాబు, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆన్సర్ చెప్పు తొందరగా. మేడం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 రూట్లు మేడం. 2 రూట్లు కూడా వన్ వే పెట్టుకుంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటది మేడం. మీకు ఇలా కాదురా, ప్రిన్సిపల్ సార్ని పిలుస్తాను, ఆగండి. ఒరే మామ ఏట్రా ప్రిన్సిపల్ సార్ అంటుంది? రానిరా నాకు భయం వేస్తుందిరా మామ. నేనా నువ్వు భయపడక. నమస్తే సార్. ఏంటి మేడం ఏం జరిగింది? సార్ వీళ్ళు క్లాస్ జరుగుతుంటే మధ్యలో ఏదో తింటున్నారు సార్. నేను అది గమనించి లేపి క్వశ్చన్ అడుగుతుంటే తిక్క తిక్క సమాధానాలని చెప్తున్నారు సార్. వీళ్ళకి తగిన పనిష్మెంట్ మీరే ఇవ్వాలి. ఏముంది మేడం, 2 days గోడ కుర్చీ చేయించండి, వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు. సింపుల్. గోడ కుర్చీ సంగతి పక్కన ఉంచండి సార్, ముందు ఈ బల్లల గురించి చూడండి. ఏటి ఎన్ని బొక్కలు ఉన్నాయి? రేయ్ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకోవడానికి వచ్చావు, చదువుకొని వెళ్ళిపో. ఏంటి వేలకు వేల ఫీజు కడుతున్నాం, అడిగే హక్కు మాకు లేదా? మా చేత ముందు గోడ కుర్చీ ఇచ్చే ముందు కాలేజీలో కుర్చీలు తిన్నంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏరా బ్యాక్ బెంచ్ లో కూర్చున్నంత మాత్రం పెద్ద తోపు అనుకుంటున్నావా? మరి లేకపోతే
ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులు అందరూ బ్యాక్ బెంచోలే సార్. ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నోడికి A+B² మాత్రమే తెలుస్తుంది, కానీ బ్యాక్ బెంచర్ కి మీ స్క్వేరు అందరు హోల్ స్క్వేర్లు తెలుస్తాయి. ఏమనుకుంటున్నారు ఏట? షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ ఆన్ బ్యాక్ బెంచర్స్. ఒరే మధు, ఎందుకురా ఇష్యూని ఇంత పెద్ద చేస్తున్నావు? పదరా ఇల్లు గోడ కూర్చి చేసేద్దాం, కాకపోతే ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తారు. నువ్వు ఉండరా. రేయ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా మామూలుగా ఉండదు చెప్తున్నా. హలో, రేయ్ ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? అయినా క్లాస్ లోకి ఫోన్ తేవడం ఏంద్రా? స్టూడెంట్ యూనియన్ లీడర్ సురేష్ అన్నా నేనన్నా మధుని. ఇక్కడ మా ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అర్జెంట్ గా రా అన్న. మధు ఇంత చిన్న విషయానికి స్టూడెంట్ లీడర్ వరకు ఎందుకు మధు? నేను అట్టయ్యాను సార్, నేను అట్టయ్యాను అంతే. మధు మీ ఫాదర్ వచ్చారంట, వెళ్ళు. మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యి బాబాయ్, సురేష్ అని కనుకొని మీకు చేసానా? సారీ నాన్నగారు. అయ్యి బాబాయ్ నాన్నగారు, చూపెట్టండి నాన్నగారు. ఒరే మధు, ఏట్రా సీరియస్ గా ఓమిట్ మరీ రాసేస్తున్నావు? ఏ సబ్జెక్ట్ నోట్స్ రా? నాకు చెప్పరా, నేను రాస్తాను. నువ్వు ఒక్కడే పాస్ అయిపోతే ఎలా రా? ఒరే నువ్వేనా? పిలుస్తున్నా పట్టించుకోకుండా అంత సీరియస్ గా రాసేస్తున్నావు ఏట్రా బాబు? రాత్రి మీ నాన్న ఏమైనా రేవెట్సాడా? ఒరే నిన్నేరా, ఏదో ఒకటి చెప్పరా బాబు, సౌండ్లు పెట్టేస్తున్నాయి. పూర్తయింది. శబాస్రా మధు. శబాసా? రే ఏం పూర్తయిందిరా? దేనికి రా శబాస్? అసలు ఏం రాస్తున్నా? ప్రేమలేఖరా. అమ్మని ప్రేమలేఖ? ఎవరికరా? ఎన్నాళ్ళు ప్రేమ కోసం వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరిగి మొహంపై ఉమ్మూయించుకున్నాను. అయినా సిగ్గురాలేదు పేనానికి. నోరు మూయి. అందుకే ఇంకా వాళ్ళందరినీ వదిలేసి ఒకే ఒక అమ్మాయిని కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. ఎవర్రా అమ్మాయి? మన వీధి చివరిన కోమలి అని ఒక అమ్మాయి ఉంది, తెలుసా? ఏంటి తెల్లగా ఉంటది ఆగుంటా? అవునరా మామ, ఆగుంటే. వారిని ఇది చెప్పడానికి ఎందాకల నుంచి నోట్లో మేకెట్టుకున్నట్టు అలా చెప్తున్నావు. చల్లరా మామ, కష్టపడి కోమలి కోసమే లవ్ లెటర్ రాశాను. ఎలా ఉందో చదివి చెప్పు. ఏది ఇలాగి? బ్రాకెట్ లో ఓము. ఒరే ఊరుకోరా మామ, మరీ కామెడీ కాకపోతే అది కూడా చదవాలా? నువ్వు ఉండరా మై డియర్ కమలి. ఒరే ఎదవా, ఫస్ట్ ఆ గుంట పేరే తప్పు రాస్తే ఎలా రా? తప్పు రాశానా? ఏది మామ? థ్యాంక్స్ రా మామ, నువ్వు చూడబట్టి సరిపోయింది, లేకపోతే ఫస్ట్ ఆటర్ ఫ్లాప్ అయిపోతాను. కోమలి. ఇప్పుడు చదువు. చిన్నప్పుడు నువ్వు నేను కలిసి సరదాగా కప్పగింతలేసింది గుర్తుందా? రే కప్పగింతలేట్రా? అదేరా మామ, చిన్నపిల్లలు కప్పగింతలు అంటారు కదా. వారిని అది కుప్పు గింతలు రా. ఈ మధ్యన అలాగ అంటున్నారా? 2 లైన్లోనే ఇన్ని మిస్టేక్లు ఉంటే పేపర్ అంతా ఇంకెలా తగలడిందో. ప్లీజ్ రా మామ, ఇసుక్కోకరా, చదువురా. గతేడాది జరిగిన వినాయక నిమజ్జనం ముందు నేను నాగిని డాన్స్ చేస్తుంటే నువ్వు చూసి నవ్వేవు గుర్తుందా? ఒరే నీ అబ్బా, నీ డాన్స్ చూసి నేను నవ్వాను రా. కడ్డాయిలో ఎవడో కండసీమలు వేసినట్టు గిలగిలా వేస్తుంటే నవ్వదా? సరేరా మామ, ఆ లైన్ కొట్టే. ఇవన్నీ పక్కన పెట్టు గాని ముందు నీ అందం గురించి వివరించాలి. గులాబ్ జామున్ లాంటి నీ కళ్ళు, మైసూర్ పాకు లాంటి నీ ముక్కు, కాజా లాంటి నీ మూతి, జిలేబీ లాంటి నీ చెవులు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ముఖాన్నే తినేయాలనిపిస్తుంది. ముఖం తినేడు వేడరా ముదరష్టపోడా. ఏం రాశారా నువ్వు? సారీ రా మామ, నచ్చపోతే కొట్టే. నేను ఈ పేపర్ మీద కొట్టడం కాదు, ఇది చదివిందంటే ఆ అమ్మాయి నేను కొట్టిద్ది. తిండి ముఖం తెలియనోడ్లాగా తినాలనిపించిన స్వీట్ల పేర్లన్నీ ఇందులో రాసావేట్రా? అయినా ఒక్కసారి నువ్వు చెప్పిన పోలికలతో దాని మొహాన్ని ఊహించుకో. అమ్మో, ఒరే మామ, అయితే ఈ లెటర్ వర్కౌట్ అవుదంటావా? ఈ లెటర్ వర్కౌట్ అవ్వదు, లవ్ లెటర్ వర్కౌట్ అవుద్ది. ఇది లవ్ లెటరే కదరా? చెప్పించి కొడతాను ఇంకోసారి దీన్ని లవ్ లెటర్ అన్నావంటే. పోనీ ఎలా రాయాలో నువ్వు చెప్పురా. ఒక నిమిషం ఆగు. లవ్ లెటర్ రాయడం అంత ఈజీ కాదు, ఒక పాట రాసినంత కష్టం. కాసేపు నన్ను ఆలోచించుకొని. అవునా? అయితే బాగా ఆలోచించి రాయరా. లెటర్ ఆ అమ్మాయికి ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? ఈ రోజు సాయంత్రమేరా, సుజాత నూడిల్స్ బండి దగ్గర ఆ అమ్మాయి రోజు వస్తుంది. ఏ అక్కడ నూడిల్స్ ప్లేట్లు కడగడానికే? కాదురా, ప్లేట్ నూడిల్స్ తినడానికి. నీకు అనగానే పెళ్లి అయిపోవాలరా. రేపు పెట్టుకోవచ్చు కదా. లేదురా మామ, ప్లీజ్ రా, ఈ రోజు ఇవ్వాలరా, ఎలాగైనా రాయరా. సరే సాయంత్రం ఎంతకి? 6కి. సరే అయితే సాయంత్రం 6 కల్లా 6 పేజీలు ప్రేమ లేక పాకెట్ లో పెట్టుకొని వస్తాను. పో. మామ పక్కా కదా, వస్తావు కదా? వస్తాను, పో పో పో. అమ్మయ్య, ఇలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే చాలు. ఒరే మధు, ఏమ్మా? ఎక్కడికరా అంత అర్జెంట్ గా రెడీ అయ్యి బయలుదేరుతున్నావు? చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది, ఏటో చెప్పు. ఏం లేదురా, మొన్న పండగ తీసిన చీరలు ఉన్నాయి కదా, వాటి ఫాల్స్ కొనాలి. కొంచెం నానబండి మీద బయటకు తీసుకెళ్తావేమో అని. నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి. అంత ఉద్రించే పని ఏముందిరా? మహేష్ గారు ఏదో పాట రాసాడట, మేమిద్దరం పాడి దాన్ని యూట్యూబ్ పెట్టాలి. చాలే, వాడు రాయడం నువ్వు పాడటం.
మేము పాపులర్ అవడం నీకు ఇష్టం లేదా? రే బయటికి తీసుకెళ్తావా అది చెప్పు చాలు. ఈ రోజు నాకు కుదరదు, కావాలంటే రేపు తీసుకెళ్తాను. ఏం అక్కర్లేదులే, నేనే వెళ్తాను. అయినా పండగకి తీసింది ఒక చీర కదా, చీరలో అంటున్నావేటి? మొన్న మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదరా, వాళ్ళు చీర పెట్టారు. నీ పని బాగుందే, పుట్టింటోళ్ళు ఒక చీర, నెట్టినింటోళ్ళు ఒక చీర. నాకు చూడు, పండగ బట్టలు కావాలంటే పుసుక్కుమని తీసుకెళ్లి ఒక జత చాలని ఫసక్కమని తీసుకొచ్చారు. నువ్వేమో పండగకి తీసిన చీరలకి ఫాల్స్లని, లైనింగ్లని, జిగ్జాగ్లని ఎప్పటికీ షాపింగ్ చేస్తూనే ఉన్నావు. హా, నీ పని బాగుంది కానీ ఏంట్రా నీ గోల? ఏం లేదు నాన్నగారు. ఏంట్రా నీలో నువ్వే నొసుక్కుంటున్నావు? ఏముంటదిలే అండి, ఎప్పుడు వీరు నా చీర మీద పడి ఏడటమే కదా. ఏంటి నీ చీరల మీద పడి నేను ఏడుస్తున్నానా? ఉన్నదే కదా చెప్పాను. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అమ్మా, ఎందుకే నన్ను అలా ఏడిపించుకొని తింటున్నావు? రేపు వెళ్దామని చెప్పాను కదా. నోరు మూసుకుని ముందు పదరా. ఇగో వచ్చింది, ఇగో. నేను లోపలికి వెళ్ళి ఫాల్ సెలెక్ట్ చేసుకుని వస్తాను, నువ్వు బయటే ఉండు. సరే, తొందరగా వచ్చి 6 అయిపోతుంది. వస్తానులే ఉండు. అయ్యి బాబాయ్, చిన్న మూళ్ళు 6 దగ్గరకు వచ్చేస్తుంది. తొందరగా రావమ్మా. అమ్మయ్య వచ్చావా? తొందరగా బండి ఎక్కు, నేను ఇంటి దగ్గర దించి నేను బయటికి వెళ్ళాలి. ఉండ్రా, ఈ షాప్ లో ఏం దొరకలేదు, కొంచెం ముందుకు ఇంకో షాప్ ఉంది, ఆ షాప్ కే వెళ్ళిపోతా. ఏంటి ఇంకో షాపా? అమ్మా 6 అయిపోతుంది. ఏముందా 6 గంటలకి? కచేరీ ఉంది. నీ మాయదారి కచేరీను నువ్వును ఉండు. ఓ మై గాడ్. Few moments later. అయ్యో బాబాయ్, 6 అయిపోయింది. అమ్మో, ఈ మహేష్ గడు వచ్చినట్టు ఉన్నాడు. హలో మామా. రే ఎక్కడున్నారా? నేను ఇక్కడ సుజాత నూడిల్స్ పడేదారున్నా. రే, మా అమ్మని బయటికి తీసుకొచ్చాను రా, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను రా. ఈ టైంలో ఆ పనులన్నీ పెట్టుకున్నావేట్రా? ఏం చెప్పమంటావురా, నా ప్యానానికి వచ్చింది. ఉండి వచ్చేస్తాను. సరే తొందరగా. అమ్మా వచ్చావా? అయిపోయిందా? ఎక్కు తొందరగా ఎక్కు. అయిపోయిందిలే, ఏంటో నీ తొందర. పోనీ అమ్మా దిగే తొందరగా, నేను బయటికి వెళ్ళాలి. అబ్బబ్బా, ఇప్పుడే కదా వచ్చింది ఇల్లు, ఆగు దిగిని నన్ను. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. మామ చెప్పురా. రే నీ కామెడీ వచ్చి ఆల్రెడీ ప్లేట్ నూడిల్స్ ఆర్డర్ చేసి తినేస్తుందిరా. ఎక్కడున్నా నువ్వు? రే ఇంటికి వచ్చాను రా, మా అమ్మని దింపాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. తొందర రా నువ్వు. ఒరే మామ, ఏదిరా కామెడీ? ఎంత లేట్ ఏంట్రా? తను వెళ్ళిపోయి 2 నిమిషాలు అవుతుంది. ఓ షెట్, దాన్ని ఆపచ్చు కదరా. ఏమని ఆపాలరా? మా ఓడు వస్తున్నాడని ఆపచ్చు కదరా. ఎవడు వస్తున్నాడని? మా ఓడు వస్తున్నాడు. సరేలే, ఎటు వెళ్ళింది తను? అగో అటువైపు వెళ్ళింది. సరే గాని లెటర్ రెడీయా? రెడీగా ఉందిరా, నీదే లేట్. ఏది? ఇక రే ఇదేంట్రా స్లిప్ లాగా ఎంత చిన్నగా ఉంది? రే ప్రేమ కూడా స్లిప్ లాంటిదేరా, ఒక్కడే చూసి రాయాలి, 10 మందికి చూపించకూడదు. దాయి సరే పద, దూరం వెళ్ళిపోద్ది మళ్ళీ. రే ఆపు. అగో నా పిల్ల. ఎల్లు మరి, వెళ్ళి స్లిప్ ఇచ్చే. మామ ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎల్లు. హాయ్ కోమలి. హే మధు కదా? అవును కదా. చిచి, అవును. ఏంటి ఇలా వచ్చావు? కోమలి, మరేమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆహా, ఇంకా? నీకోసం రాత్రంతా కూర్చొని లవ్ లెటర్ రాశాను. ఇగో. అయ్యయ్యో, రాత్రంతా నిద్ర లేనట్టుందిగా, ఇంటికెళ్ళి పడుకోవచ్చుగా. ఆహా, నువ్వు ఓకే చెప్పినంత వరకు నేను నిద్రపోను. అయితే నేను ఇప్పుడు ఓకే చెప్పాలన్నమాట. ఆహా, ముందు లెటర్ చదువు, ఆ తర్వాతే ఓకే చెప్పు. ఏంట్రా బుట్టబొమ్మ పాట మొత్తం లిరిక్స్ రాసుకుని వచ్చేసావు? బుట్టబొమ్మ పాట లేదే, మా మహేష్ గారు లవ్ లెటర్ రాశాడు. ఏంటి, ఈ లెటర్ కూడా నువ్వు రాయలేదా? అంటే నేను చెప్పాను, ఆడు రాశాడు. ఒరే, ఒంటి మీద కేజీ కంట లేదు, నీకెందుకు రా లవ్వు? పోరా. మామ ఏమైందిరా? ఏమన్నదిరా? నీ అబ్బా, అంత బిల్డప్ ఇచ్చింది బుట్టబొమ్మ పాట రాయడాక. అంటే మామ 4 రోజుల నుంచి ఆ పాట వింటున్నాను రా, అదే గుర్తుకొచ్చి రాశాను. నీ అబ్బా. సరే గాని ఆ అమ్మాయి ఏముంది? కేజీ కండలేదు, నీకెందుకురా లవ్ అన్నదిరా. అంత మాట అన్నదా? ఒరే మామ, నాకు కండ లేపడం ఏంట్రా? చూడరా. రే ఇంకా గట్టికి చెట్టమాట తట్టికిరా, రక్తం సరఫరా అయిపోయి చేయి పడిపోద్ది. నాకు నిజంగానే కేజీ కండ లేదంటావా మామ? కండ అంటే అలా చెట్లు బిగిస్తే రాకూడదురా, ఇలా బిగించగానే వచ్చేయాలి. అలా రావాలంటే ఏం చేయాలరా మామ? జిమ్కి వెళ్ళాలి. జిమ్ కంటే బోల్డ్ అవుద్దేమో కదరా. నెలకి 1000 రూపాయలు అవుద్దిరా. 1000 రూపాయలా? ఇప్పుడు ఎలారా? నాకు తెలిసిన ఒక జిమ్సన్ అన్న ఉన్నాడు, ఆ అన్నతో మాట్లాడి 500కి అరేంజ్ చేస్తాను. 500? ఏ 100కో 50కో మాట్లాడరా. అప్ప అది జిమ్ అనుకున్నావా, జొన్నపొత్తు అనుకున్నావా? 500కే మాట్లాడగలను, అంతకన్నా తక్కువ కంటే అవ్వదు. సర్లేరా, మా నాన్న కాళ్ళ వేళ పడి తీసుకొస్తానులే, ఏం చేస్తాం. ఏట్రా, మీ నాన్న 500 ఇచ్చాడా? గగనమేరా బాబు. మరి ఒరే మామ, మా నాన్న దగ్గర ఈ రోజు లేవంటరా, రేపు ఇస్తానన్నాడు రా. ఈ జిమ్సన్ అన్న ఎలాగో నీకు తెలుసు అన్నావు కదా,
ఈ ఒక్క రోజుకి మాట్లాడరా. ఈ రోజు మామూలుగా వెళ్ళి చేసుకుందాం, రేపు పొద్దున్నే తెచ్చిచ్చేస్తాను. చెయ్యి, అన్ని ఇలాగే చేస్తావురా నువ్వు. రేపు పొద్దున్న పక్కగా తెచ్చిచ్చేస్తావు కదా. నీ మీద ఒట్టురా మావా. ఆఖరికి ఈడు కొట్లు వేయడానికి కూడా నేనే దొరికాను. సర్లే పదా. ఎరా తమ్ముళ్ళు, అన్నా ఏట్రా మరీ బక్క పీనుల్లాగా ఉన్నారు, తినట్లేదా? తింటున్నావు అన్నా. ఆ, తినాలా చెయ్యాలా? ఏంట్రా, దేని గురించి చెప్తున్నాడు? అదేరా, ఫుడ్ బాగా తినాలా, జిమ్ బాగా చేయాలా అంటున్నాడు. అమ్మో, ఆ అన్నేట్రా మరీ అంత ఉన్నాడు. ఆడు ఎంత ఉంటే నీకెందుకురా, పద వెళ్ళి చేద్దాం. అరే మధు, ఇగో ఈ డబ్బులు పట్టుకో. ఏట్రా 5 కేజీలు తెస్తున్నావు? చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? 20 అయితే 20 కేజీలా? రే మధు, ఎత్తలేవురా. నువ్వు ముందు తేరా. 20 కేజీలు నేను ఎత్తలేను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. నీ మాట కాదనలేక 5 కేజీలు చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆ 20 కేజీలు అక్కడే ఉంది కదా, అదే చెయ్యి. నీది నువ్వు చేసుకోరా. వీడి బిల్డప్పులకేం తక్కువ లేదు. ఒరే మహేష్, చెయ్యి పొంగినట్టుంది చూడు. అది పొంగడం కాదు, వాపు. నీ కుళ్ళురా నాకు కండ. అబ్బా సూపర్ రా, జస్ట్ 2 ఇంచులు పెరిగినట్టు ఉంది. ఒరే, నువ్వు చేసింది ఒక్కరోజు, అందులోనే గంట, అప్పుడే ఎలా పెరిగిపోతాయిరా అన్ని నీకు. సర్లేరా, ఏదో అనుకుంటున్నాను అనుకోని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సరే సర్లే. ఒరే మహేష్, అలా పరిగెట్టుకొస్తుంది మా పిన్ని కూతురులాగా ఉంది. అవునరా మధు, మీ పిన్ని కూతురే. ఏటి ఎలా పరిగెట్టుకొస్తుంది? అన్నయ్య 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 ఏమేం చెల్లమ్మా, ఏమైంది? అన్నయ్య, వాడెవడో నన్ను ఏడిపిస్తున్నాడు అన్నయ్య. నేను ఉంటుండగా నిన్ను ఏడిపిస్తున్నా? ఎవడాడు? అగో అక్కడే ఉన్నాడు. ఆడితో నీకు ముందు ఎప్పుడైనా పరిచయం ఉందా? లేదన్నయ్య, వాడిని ఎప్పుడూ చూడలేదు నేను. ఎవడ్రా వాడు? నా కొడుకు. రమ్మనండి, నా పిక్కల మధ్యలో ప్యాకెట్ నలిపేస్తాను. అన్నయ్య, వాడిని మీకు ఇక్కడికి రమ్మన్నాం, నువ్వే అక్కడికి వెళ్ళు. అంతేనంటవా? ఒక్క నిమిషం ఆగు. అమ్మో, ఈడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఈ టైంలో దండీలు ఎందుకురా? ఉండరా, అని కొట్టాలి కదా. ఏడమ్మా వాడు? ఎక్కడ? ఏంటన్నయ్య నువ్వు పుషప్ చేసేలో వాడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయాడా? ఆపాలి కదా నువ్వు. ఇంకోసారి మళ్ళీ ఏడిపిస్తే అప్పుడు చెప్పే. పదరా. ఒరే మహేష్, ఫస్ట్ డే జిమ్ ఫీలింగ్ భలేగా ఉందిరా. నీకు రేపు పొద్దున్న ఉంటదిలే. రా. ఏం లేదు, వెళ్ళి శుభ్రంగా తిని పడుకో. రా బాయ్. పొద్దున్నే ఫోన్ చెయ్యే, మర్చిపోకు. కలిసి వెళ్దాం జిమ్ కి. సరే చేస్తాను. 6 AM. హలో హలో హలో. ఒరే మధు, హలో. ఒరే మధు, లేసావా? ఒరే మహేష్, ఏట్రా? పిక్కలన్నీ పట్టేశాయిరా. ఈ టైంలో ఎవడరా ఫోన్? ఈ మహేష్ గడి అయితే ఫోన్ ఎత్తకూడదు. అన్యూన్ నంబరా? ఈ అన్యూన్ నంబర్ ఎవరబ్బా? నేనెప్పుడు సేవ్ చేశాను ఈ నెంబర్ని? హలో, కట్ అయిపోయింది. ఈడెవడో పిసిని కొట్టోళ్ళగా ఉన్నాడు, నాకు మిసుడు కాళ్ళు ఎత్తున్నాడు. గోచిలాగా గుంటడు ఏడుతుంటే గుండా రెడీనట్టు ఉంది. తిరిగి చేద్దామంటే నా దగ్గర బ్యాలెన్స్ లేదు. అవసరమైతే ఆడే చేస్తాడులే. The next day. ఎరా మహేష్, ఏట్రా సంగతులు? నా లైఫ్ అంతా గుంతలేరా, ఇంకా సంగతులు ఏటుంటాయి? నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు చెప్పు. నా ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఉంది, చెప్పమంటావు ఏంటి? అందులో నీ దరిద్రాన్ని, ఆ దొండకాయని దూర్చకుండా ఏదైనా చెప్పురా. ఓవర్ యాక్షన్ చేయకు, ముందు చెప్పేది విను. మా తాత ఈ ఊరికి గోచితో వచ్చాడు. మా నాన్న దాన్ని కొండైరు దాకా తెచ్చాడు. నేను ఎలాగైనా కష్టపడి దాన్ని ఫుల్ ప్యాంట్ చెయ్యాలిరా. ఫుల్ ప్యాంట్ చేస్తావా? అది గాలి బొక్కలు డ్రై రాకుండా ఉంటే చాలు. యారా, మా ఫ్యామిలీ స్టోరీ అంటే నీకు అంత ఎటకారంగా ఉందా? లేకపోతే ఏట్రా, పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్లతోనే పడలేకపోతున్నావు అంటే గోచి కొండారు అంటున్నావు. ఒక నిమిషం నాకు ఎవడో ఫోన్ చేశాడు. అన్యూన్ గడు ఎవడీడు? రాత్రి నాకు చేశాడు, ఇప్పుడు ఈడికి చేస్తున్నాడు. ఎవడో పాత ఫ్రెండ్ అయి ఉంటాడు. హలో, ఎవరు? సార్, మీ పేరు మీద లక్కీ డ్రా వచ్చింది సార్. ఏటొచ్చింది సార్? అది మీరు ఇక్కడికి వస్తే చెప్తాం సార్. మొన్న ఎలాగా ఒకడు లక్కీ డ్రా వచ్చిందని పిలిచి డ్రైవర్ ఇచ్చాడు. కొంచెంసర్లే ఏదో వేసుకుందాం అనుకుంటే అది నా సైజు కూడా కాదు, మా మధుగడి సైజు. డబ్బులు పెట్టకుండా డైర్ తప్పాడు సార్. మేము అలా డ్రైవర్లు ఇవ్వం సార్. బనీళ్ళు ఇస్తావా? ఫోన్ పెట్టమా. ఫుల్ ప్యాంట్ అడగచ్చు కదరా? నువ్వు ఎందాకలు చెప్పిన ఫుల్ ప్యాంట్ ఇదేనేట్రా? అది కాదురా, ఇందాక నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఇందాక నీకు చేసిన అన్యూన్ గడే నాకు రాత్రి చేశాడు రా. అన్యూనా? ఆడేవడరా? ఎంతసేపు మాట్లాడావు కదరా, ఆడే. అన్యూన్ ఎవడరా? ఫోన్ తీసి చూపిస్తాను, ఇగోరా అన్యూన్ నంబర్. ఒరే వెనకమాల బెంచ్, అది అన్నోన్ నెంబర్ రా. అంటే నీ ఫ్రెండే? నీ అబ్బా అంటే తెలియదని అర్థం. అవునా? అయితే నాకు ఎవరు చేసి ఉంటారు? ఫోన్ చేయొచ్చు కదరా, తెలుస్తుంది. బ్యాలెన్స్ ఉంటే అప్పుడే చేద్దాను కదరా. నీ ఫోన్ ఇయ్యు, ఒకసారి చేస్తాను. 2 రూపాయలు ఉన్నాయి, అవగొట్టికి. ఏడకరా బాబు, 10 రూపాయలు వేయిస్తానులే. నువ్వు వేయించే మొహమే, నీకు అంత సీనా ఉంటే నీ దాంట్లోనే వేయించుకుంటావు కదరా. సర్లే, కామ్గుంటే రింగ్ అవుతుంది. హలో,
రే అమ్మాయి మాట్లాడుతుందిరా. ఎవరు అడుగు. హలో హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? మధు మాట్లాడేది. హాయ్ మధు, నేను కామ్లీని. కాములే నువ్వా? ఈ నెంబర్ కి ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఎత్తకు. మంచోడు కాదు ఈ ఫోన్. డైరెక్ట్ గా నా ఫోన్ కే చెయ్యి, మాట్లాడుకుందాం. నీ అబ్బా ప్రతి దిశలోనే అంతే, నన్ను వాడుకోవడం బ్యాడ్ చేయడం. సర్లేరా, నీకెందుకు డిస్టర్బెన్స్ అని అలా చెప్పాను. ఓవర్ యాక్షన్ చేయకు, గోపులు వాంగొట్టేస్తాను. ఏడకు కాములీ ఫోన్ చేస్తుంది. కాముగుండు. హలో చెప్పుకోము. కొమ్మేట్రా కొమ్మి శనగలాగా. మా ముద్దు పేర్లు మా ఇష్టం, మేము పిలుచుకుంటాం. నీకెందుకురా? అంతేలేరా, ఈసారి ఫోన్ అడుగుతావు కదా అప్పుడు చెప్తా నీకు. పెద్దానికి ఏడ్చేస్తావు ఎందుకురా బాబు నువ్వు? చెప్పుకోమలే. మధు బయటికి వెళ్ళాలి, స్కూటీ తెస్తావా? ఒరే బయటికి వెళ్దాం అంటుందిరా. ఆహా ఇంకేమైతే ఏంటి మధు మాట్లాడట్లేదు, స్కూటీ తెస్తావా? అంటే మా డాడీ దగ్గర అన్ని ఆడీలే ఉన్నాయి. స్కూటీయా? సర్లే ట్రై చేస్తా. ఎంతకు తెమ్మంటావు? ఈవినింగ్ 6 o'clock కి షార్ప్ గా. సరే కామ్లే, ఉంటాను. బాయ్. మామా మొన్న మీటింగ్, ఈ రోజు డేటింగ్. ఏంటి సంగతి? రే ఊరుకోరా, నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గేదో మీ అమ్మ బాబులు తిట్టినప్పుడు పడుంటే ఈ పాడికి బాగుపడిపోదు. రే మంచి మూడ్ లో ఉన్నాను రా. వాళ్ళ తిట్లు గుర్తు చేసి మరీ చెడగొడతావు ఎందుకురా? సరే గాని ఏమంటుంది కోమలి? బయటికి వెళ్దాం, స్కూటీ తెమ్మంటుందిరా మామ. స్కూటీయా? నీ దగ్గర లేదుగా. మీ నాన్న దగ్గర ఉందిగా. మా నాన్న స్కూటీయా? నాకే ఎవడు, నీకెందుకు ఇస్తాడు? రే నాకని చెప్తావేట్రా? నీకని చెప్తే నేను దాన్ని తెస్తాను, నువ్వు ఫుల్ గా పెట్రోల్ అవదబ్బి నా చేతులు ఎట్టు మళ్ళీ. రే అలా ఎందుకు చేస్తాను రా? కొట్టిచ్చే ఇస్తాలైతే. నువ్వు కొట్టించకపోతే మా నాన్న నన్ను కొడతాడు. రే కొట్టిస్తాను రా బాబు, నువ్వు ముందు తీసుకురా. సరే ఎంతకి తేవాలి? షార్ప్ 6 o'clock కి. నేను డైరెక్ట్ గా 6 గంటలకి పెట్రోల్ బంక్ దగ్గరికే వస్తాను. నువ్వు పెట్రోల్ కొట్టిస్తేనే నీ చేతిలో నేను బండి ఎడతాను. అలాగేరా మామ. Few moments later. 6 అయిపోతుంది ఇంకా రాలేదే డీడు. అగో వచ్చాడు. రే ఏట్రా ఇంత లేట్? తొందరగా రా. గుళ్ళో పులిహార మిస్ అయిపోయినట్టు ఎందుకు అంత కంగారు పడిపోతున్నా? నీకేడు తెలుసురా మా ప్రేమికులు బాధ. నీ ప్రేమ పక్కనట్టే ముందు నా పెట్రోల్ సంగతి చూడు. పద పద అన్నా, 10 రూపాయలు ప్యూర్ లెఫ్ట్ సైడ్ ఎట్టు కొట్టు, మైలేజ్ బాగా రావాలి. 10 రూపాయల దీనికి యూరిన్ శాంపుల్ కూడా రా తమ్ముడు. రే ఏట్రా నువ్వు ప్రతిసారి ఇలా పెట్రోల్ బంక్ తెచ్చి నా పరువు చేస్తున్నావు? అబ్బా సోలో కుక్కలాగా అరగరా. తమ్ముడు బండి పక్క తీసి మాట్లాడుకోండి. అన్నా ఇగో 100 రూపాయలు కొట్టు. 100 రూపాయలా? ఎక్కడరా? దాచాను రా మామ. ఎవరి దగ్గర? నా దగ్గరేరా. నేను నమ్మను. అడుగు తినైతే. నీ అబ్బా ప్రతిరోజు ఫైనాన్స్ మినిస్టర్ లాగా నా చేత ఖర్చు పెట్టేస్తావు. ఎప్పుడైనా 100 ఉందని ముందెట్టావా? నీకు తెలుసు కదరా మామ, ఎంతో కష్టపడితే గానీ నాకు ఈ 100 రూపాయలు రాలేదు. నాకేటి చెట్లు కాస్తున్నాయి ఏంటి? సర్లేరా ఏడకరా, కాములీ వచ్చేస్తుంది పద. అగో వచ్చింది నా కొమ్ము. హాయ్ మధు. హాయ్ కోమలి. తిన్నెక్కడో చూసినట్టుంది. మా మహేష్ గడి తెలీదా నీకు? అప్పుడప్పుడు మ్యూజియం లో ఖాళీగా ఉంటే ఎడుతుంటారు. అవును, నన్ను అప్పుడప్పుడు ఎడుతుంటారు, ఈయన ఎప్పుడూ ఎడుతుంటారు. సరే గాని స్కూటీ తెచ్చావా? అదేంటి కోమలి, నీ కళ్ళ ముందే ఉందిగా, ఇగో స్కూటీ. ఇదేంటి ఇలా ఉంది? రే మా నాన్న అంత కన్విన్స్ చేసి తీసుకొని వస్తే మా స్కూటీని అలాగంటుందేట్రా? మరి ఇది స్కూటీ లాగా ఉందేటి? ఎక్కడి నుంచో లూటీ చేసుకుని వచ్చినట్టుంది. సరే అయితే నాది నాకు ఇచ్చి నేను పట్టుకెళ్ళిపోతాను ఇంటికి. రే ఉండరా బాబు, పెద్ద ఆయన కలిగేస్తావు నువ్వు. ఏమైంది మధు, ఏమైనా ప్రాబ్లమా? ఎంతవరకు వెళ్తారని అడుగుతున్నాడు మహేష్ గడి. ఫస్ట్ బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ తినాలి, మార్కెట్ కి వెళ్ళి నెయిల్ పాలిష్ కొనాలి, అట్నుంచి అట్ట మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. అయ్యి బాబు ఈ రోజు నాకు జాతరే. ఒరే అన్ని చెప్పింది కానీ నువ్వు రావాలని చెప్పలేదేట్రా? ఇప్పుడు అదే చెప్తుందేమోరా. నీ బొంద స్కూటీ పట్టుకు దొబ్బేస్తుంది అది. ఒరే నన్ను ఎక్కించుకోవడం మర్చిపోయినట్టు ఉందిరా. పద పద పద. ఎక్కడికి రా? బేకరీ అని చెప్పింది కదరా, పద. రే అది బోల్డ్ అంత దూరం రా. బానే పరిగెడుతున్నావు కదరా, కంటిన్యూ చేయ వచ్చేద్ది. ఒరే ఈ బేకరీ కావాలా? పద వెళ్ళి చూద్దాం. ఒరే బేకరీలో లేదేట్రా? దెబ్బ తిని వెళ్ళిపోయి ఉంటది. ఈ అంకుల్ గారిని అడుగుదా? అంకుల్ గారు ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందా 2 జల్లు వేసుకుని. కొంచెం కన్నింగ్ చేసి ఉంటది అంకుల్. రే నా కొమ్మునేమో అనుకో. మరి ఎలా వదిలిసి వచ్చిందని ఏమనాలరా? కొమ్ము నన్నేమో వదిలి లేదు, మర్చిపోయింది. ఒరే మధు ఎంత మంచోడురా నువ్వు. ఏరా? ఏం లేదులే. సరే మార్కెట్ కి వెళ్దాం పద. ఒరే ఇంకా మార్కెట్ కి ఎందుకురా? నెయిల్ పాలిష్ కొనడానికి వెళ్తానని చెప్పింది కదరా మామ. ఆయన నెయిల్ పాలిష్ తాగి చచ్చిపోరా, శని వదిలేద్ది. ఏట్రా మామ అంత మాట అంటున్నావు? లేకపోతే అది బేకరీలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తురాగదా? పప్పు దొబ్బు తింటున్నప్పుడు గుర్తురాగదా? ఇంకా మర్చిపోయిందని ఎలా అనుకుంటున్నావురా? అవును బాబు, బిల్లులో 10 రూపాయలు కట్టడం మర్చిపోయింది. దోలు తీరిందే, ఆ 10 ఇచ్చి వచ్చి. ఒరే నీ జీవితంలో ఒక్కనాడైనా నా గురించి 100 రూపాయలు ఖర్చు పెట్టావట్రా? ఆ కోమలి గుంట గురించి 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తావా? ఏహే నువ్వు ఒకడవరా బాబు, దాన్ని మంద వేసుకుని అదే వెళ్ళిపోయిందని నేను బాధపడుతుంటే 100 గురించి మాట్లాడతావు. నువ్వు మారవరా? అయినా నేను లేని లోటు అలాగే ఉంటదిలేరా మహేష్. లోటట బండి మీద సోటే అవ్వలేదు నీకు.
అయినా నువ్వేం ఫ్రెండ్ అవరా, ప్రేమించిన అమ్మాయి దగ్గరే పరువు తీస్తున్నావు. నా కామెడీ ఏ రంగు నెయిల్ పాలిష్ కొనుక్కుంటుందో ఏటో. దాని నెయిల్ పాలిష్ సంగతి ఏమో గానీ నేను ఇచ్చిన బండి ఇచ్చినట్టు నా చేతికి ఇవ్వకపోతే నీ చేత షూ పాలిష్ కొట్టేట్టు ఇచ్చేస్తాను. అగో వచ్చిందిలే ఏడకో. ఏంటి కామెడీ మొత్తం షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది మధు, ఇదిగో బండి తీసుకో. ఏదేదేది ఇలాగే వెలుగు గోడ గట్ట గుద్దిచ్చలేదు కదా. ఏంటి మధు అలా మాట్లాడుతున్నాడు? మీ నాన్న బండి పట్టుకెళ్తే నువ్వు అలాగే మాట్లాడుతావు. ఏంటి మధు బండి నీది కాదా, వాళ్ళ నాన్న కాదా? చెప్పాను కదా కొమ్ము, మా డాడీ వాళ్ళని ఆడీలని. వాళ్ళ నాన్నకి బండి లేదని వాడుకోమని ఇచ్చాం. ఏట్రా పదకొమ్ము అలా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. లేదు మధు టైం అవుతుంది, బాయ్. ఇది మాత్రం టైం తీసుకోకుండా చెప్తారు. రే గోల గోల దబ్బు, బండి చేతికి వచ్చింది కదా, హ్యాపీయా? నీకు పెట్టింది కదా పెద్ద టోపీ. కానీ మహేష్ ఏ మాటకి ఆ మాటరా, కామెడీకి మంచి టైం సెన్స్ ఉందిరా. ఏమట? టైం అంటే టైం కి కరెక్ట్ గా వచ్చేసిందిరా. అవును, పెట్రోల్ అయిపోయే టైం కరెక్ట్ గా వచ్చింది. రే 100 కొట్టించాం కదరా, అప్పుడే అయిపోయింది. ఎందుకు దీని మైలేజ్ ఎంతరా? ఒక 10 సెలరు ఎత్తది. 10? మీ డాడీ వన్నీ ఆడియలు కదరా, అలాగే ఎత్తాయి. ఒరే కామెడీ ఎందుకో మిసిరికలు ఎత్తుందిరా. బ్యాలెన్స్ అయిపోయి బాగా ఎడుతుంటే మరదలు మిసిరికాయలు ఇచ్చిందట. నీ ఏదో సామెతలు ఆపి ఒకసారి ఫోన్ ఇవ్వరా. నేను ఇందాకలు చెప్పిన సామెత నా గురించే. అయినా ఒరే బండి అయిపోయి నేను బాధపడుతుంటే దానికి ఫోన్ చేయాలి దీనికి ఫోన్ చేయాలి అంటావేట్రా, ముందు బండితో. ఈ ఫోటో ఏటో నా లోకం ఏటో ఏం అర్థం కావట్లేదు. ఏ పని చేస్తే ఆ పని దరిద్రం అయిపోతుంది. మరి ఎంత దారుణంగా ఉందేటి నా జాతకం. ఏదో ఒకటి చేసి మా అమ్మ నాన్నని ఇంప్రెస్ చెయ్యాలి. ఎంతంటే వాళ్ళ అయిన ఇంప్రెస్ కి నన్ను పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే అంత. ఏం చేద్దాం? అమ్మో నా సొంత నిర్ణయాల వల్ల ఎంతవరకు సంకనాగిపోయింది. అప్పుడు చేయకుండా యూట్యూబ్ ని నమ్ముకుందాం. హౌ టు ఇంప్రెస్ మై పేరెంట్స్ విత్ మై ఓన్ హ్యాండ్స్. 10 వీసా చిచి వద్దొద్దు, ఇదేదో 50 ఉన్నట్టుంది. కింద 1,00,000 ఉంది, ఇది చూద్దాం. రారా చిన్నారా, కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు. మీ పేరెంట్స్ నిన్ను మొద్దు మొద్దు అంటూ మొద్దెట్టడానికి కూడా మూలుగుతున్నారా? అయితే నువ్వు చూస్తున్న వీడియో కరెక్టే, స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేసేయి. ఈయన ఎక్కడో చూసినట్టుంది. మేకు చుట్టూ బొబ్బట్ మొహం మన మహేష్ గడు. వీడెప్పటి నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, మళ్ళీ మోటివేషన్. ఓ 1,00,000 వ్యూసా? వీడు ఎలా రా ఎంత మంచి మంచి బట్టలు కొనేస్తాడు అనుకుంటున్నాను. దీని నుంచా చెప్తాను ఇడి పని. ఫోన్ ఎత్తరా వంకాయ మొహవాడా. వాట్సాప్ మై లవ్లీ మధు. యూట్యూబ్ యువర్స్ ట్రూలీ మహేష్. నా ఛానల్ పేరు చెప్తున్నాడు, కొంపతీసి చూసాడు వీడు. ఏడ్స్ చచ్చిపోతాడు. మామ ఏం మాట్లాడుతున్నావురా, నాకేం అర్థం కావట్లే. నమ్మక ద్రోహి. ఒరే మామ ఏమైందిరా? మేకు జుత్తు వేసుకొని యూట్యూబ్ లో మోటివేషన్ ఇస్తావా? పైగా దానికి 1,00,000 వ్యూస్. చూసిన వాళ్ళకైనా బుద్ధి ఉండకల్లా నాకు చెప్పకుండా సంపాదించేస్తావా? నీ ఛానల్ చచ్చిపోను, నీ వ్యూస్ రాలిపోను, నీ సబ్స్క్రైబర్స్ చెడిపోను. ఒరే కుళ్ళిపోతు, ఆ ఒక్క వీడియోకి 1,00,000 ఉంటాయి, మిగతా 10 ఉంటాయి చూసుకో. ఏదో ఒకటి చాలదేటి. ఊరందరికి మోటివేషన్లు ఇస్తావు, నన్ను ఎప్పుడైనా మోటివేట్ చేసేవేట్రా? ఒరే నీకేం మోటివేషన్ కావాలో చూసుకో, మొత్తం అన్ని నా ఛానల్ లో ఉంటాయి. ఇక్కడ కూడా కక్కుర్తానేట్రా నీకు? డైరెక్ట్ గా వచ్చి చెప్పచ్చు కదా. సరేరా మామ, ఎక్కడున్నావు? పార్క్ గోడ మీద కూర్చున్నాను. 2 నిమిషాలు వచ్చేస్తాను నాకు. అరే మామ ఏమైందిరా, ఎందుకు ముఖం అలా మరతకాచాల గట్టావు? ఒరే మహేష్, ఏలు ఏబిసిడీలు 1 టేబుల్ తప్పించి ఇంకేమైనా వచ్చేట్రా మనకి? ప్రతి పరీక్షలోని ఫెయిల్ అవుతాం. మన ముఖానికి ఎలాగో మార్కులు రావు. పోనీ ఏదో ఒక మంచి పని చేసి మన పేరెంట్స్ ని ఇంప్రెస్ చేద్దామంటే ప్రతిసారి అందులోనే ఫెయిల్ అవుతున్నావురా. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలిసిందేరా, కొత్తదేమైనా ఉంటే చెప్పు. నీ అబ్బా ఎలా పాస్ అవ్వాలో చెప్పు. ఏడు పరీక్షలోనా? కాదురా, పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయడంలో ఎలా పాస్ అవ్వాలో చెప్పు. సరదాగా కాసేపు. ఇంప్రెస్ చేయడం ఎలాగంటే సినిమా పేరు చెప్తున్నావేట్రా? రే యూట్యూబ్ వీడియో ఫార్మాట్ లో చెప్తున్నాను రా, నేను ప్రాక్టీస్ అయినట్టు ఉంటది కదా. గూనో మూసుకొని తిన్నాక చెప్పు. మన పేరెంట్స్ తో సరదాగా కాసేపు గడపాలరా. అది చేసాం నాన్నగారు. నేను చూడండి ఎంత సరదాగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎరా ఎప్పుడు సరదాలేనా? చదువు స్వామి లేడా? ఎలి బుక్తి. ప్రపంచంలో ఉన్న పాపలందరికీ మనం ఐ లవ్ యూ చెప్తాను గానీ మన పేరెంట్స్ కి ఎప్పుడు చెప్పంరా. ఈసారి నువ్వు ఆ పని చేయి. అది చేశాను నాన్నగారు, ఐ లవ్ యూ. ఎరా ఏ గుంటకు చెప్దాం అనుకుని నాకు చెప్తున్నావురా? వామో, మీ నాన్నను ప్రపంచ పేరెంట్స్ జాబితాలోంచి తీసేయాలరా. పండగలు పబ్బాల్లోనైనా వాళ్ళతో కూర్చొని సరదాగా గడపాలరా. నిజమేరా మహేష్, ప్రతి పండగకి నీతో కలిసి పోరంబోకులో రోడ్డు మీద తిరుగుతాను. ఈసారి ఏ పండగ వస్తుందో చూసుకొని వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాను. ఏ పండగ ఉంది ఈ నెలలో? మామా రేపే హోలీరా. హోలీయా? ఇంతకన్నా ఎంజాయ్ చేసే పండగ ఇంకేముంటదిరా? నాకెందుకో మా పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసే పండగ ఇదే అనిపిస్తుందిరా. నిజమేరా మామ, రేపు రంగు పడిపోవాలా? మామూలు కూడా మరి రంగు పడుద్ది. మహేష్, మొన్న మా నాన్న దగ్గర 50 రూపాయలు కొట్టిస్తావు కదా, వాటితో రంగులు కొనిసి ఇంటికి వచ్చే. ఆర్ని ఆ 50కే ఎసరెట్టావా? సరే పట్టుకొస్తానులే. రేపు మా నాన్న అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతున్నప్పుడే వచ్చే. ఓకేరా మామ. ది హోలీ డే.
మామ ఈ మూడీ ఫీల్డ్ నుంచి బయటికి రావాలంటే మజా వచ్చేలా ఏదో ఒకటి చేయాలరా. ఓ పని చేద్దాంరా మామ, తెల్లగౌన్లు వేసుకొని బయటకు వచ్చిన గుంటల బట్టలకి కలర్ఫుల్ కొట్టేద్దాం. సూపర్రా మామ, పెద్ద వీధి రోడ్లకు పదా బోల్డ్ మంది కొంటూ ఉంటారు. అవును బేబే. చెత్త ఎదవలు ఇలాంటి వాళ్ళకి ఊరికి వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. హలో పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, పెద్ద వీధిలో ఇద్దరు పోకిరి యాదవులు అమ్మాయిల బట్టల మీద రంగులు జల్లుతా ఏడిపిస్తున్నారంట. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటుండగా పెద్ద వీధిలో ఇద్దరు పోకిరి ఎదవల, అస్సలు క్షమించను. పద 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 కానిస్టేబుల్ బండితే. ఓకే సార్. హే బ్యూటిఫుల్, యువర్ వైట్ డ్రెస్ కలర్ఫుల్. దొంగ సచ్చినోడా. రంగు పడుద్ది బేబే. సార్ అగోండి సార్, ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు. మరి చూస్తావేమే పోనే. మరి మధు మాయల్ రా. మా ఆయిల్ ప్రతి దగ్గర ఉంటారులేరా, పండగ చేసుకోవద్దు మనం. మీ అబ్బా మన వెనకాల వస్తున్నారా. కానిస్టేబుల్ ఆ మేకు జుట్టు మాదిరోడు ఉన్నాడు కదా, ఆడి పక్క మాలే పో. ఆడి జుట్టు తోట్టుకొని లాగితే చేతికి వచ్చేతాడు. మావా ఆడి నా జుట్టు పట్టుకోవడానికి బయట నిస్తున్నాడు రా. పక్కన వెళ్తావేట్రా, తొందరగా పోనీ. ఉండరా, మా నాన్న బండి అంతకన్నా స్పీడ్ వెళ్దాం. ఈడి జుట్టు చూసుకునే కదా ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఈ రోజు ఉడిపోయేలాగా ఉంది. సూపర్. అది దొరికింది. ఇప్పుడు స్పీడ్ పెంచేద్దాం. ఇదేంటి విగ్గు మాదిరి ఊడొచ్చింది. పోన్లేరా, జుట్టే కదా పెరుగుతుందిలే. మహేష్, నీ చేతిలో రంగు ఉంది కదా, వాళ్ళ మీద వేసి ఆగిపోతారు. కానిస్టేబుల్స్ మా ముందు నుంచి వచ్చాలని ఆపండి. మహేష్ మా ఆయిల్. ఏరా మా మీదే రంగేస్తారా. మీ నాన్న నెంబర్ చెప్పండి రా. సార్ పొద్దున్నే రేవెట్టాడు సార్, మళ్ళీ మా నాన్న నెంబర్ ఎందుకు సార్, వదిలేయండి సార్ ప్లీజ్ సార్. కానిస్టేబుల్ సార్ ఇదేంటి వీళ్ళు పోలీస్ స్టేషన్ కంటే వాళ్ళ నాన్న అంటే భయపడుతున్నారు. అదే సార్, నాకు ఆశ్చర్యంగా ఉంది. రే మీ నాన్న నెంబర్ ఇరా. వద్దు సార్. మరి మామ ఇచ్చిరా, ఇస్తే గానీ వదిలేలా లేరు వీళ్ళు. 9848098480. ఏంది ఇది శివమణి మాదిరి ఉంది నెంబరు. హలో, నేను 2 టైమ్ ఎస్ఐని మాట్లాడుతా ఉండాను. ఇప్పుడే వస్తున్నాను సార్. ఏందయ్యా నీ పిల్లల్ని ఏం చేయమంట? ఏదో ఒకటి చేసేయండి సార్, ఏదో ఒకటి చేసేయండి. యావజ్జీవ కారాగార శిక్ష లాంటిది ఉంటే వేసేయండి సార్. అరే మధు మీ నాన్న ఎట్రా అలాగే అంటున్నాడు. అదేరా మామ, నాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ చేయడం మానేసి చంపిమంటున్నాడు ఏట్రా. పిల్లకాయలకి అంత దాకా ఎందుకులే గాని నువ్వే తీసుకుపోయి బుద్ధి చెప్పు. రేయ్ మీరు రండ్రా ఇంటికి. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒరే ఒరే ఒక నిమిషం ఉండరా. ఒక నిమిషమా? ఎందుకు? ఉల్లిపల్లి ఇప్పుడు తెమ్మంటే తేని చెప్తున్నాను. రే ఆగరా. ఇవాళ ఇంపార్టెంట్ క్లాస్ ఉంది కాలేజీలోని, చదువుకొద్దా నేను? నువ్వు నీ ఏదో రక్షణ దేవుడు బొట్టు పెడదామని ఆగమన్నాను. బొట్టను వెళ్తూ పెట్టుకు, చిటికి నెలతో పెట్టు. వద్దు అంత పెద్ద వద్దు. అబ్బా నా మాట వినవే బాబు నువ్వు. అయినా ఎన్నిసార్లు చెప్పాను ఈ బొట్టు గట్ట వద్దని. బొట్టు పెడితే చూడడానికి అచ్చం బుద్ధిమంతులాగా ఉంటాను. బొట్టు పెట్టకపోతే బేవర్సలాగా ఉంటున్నావు, అందుకే బొట్టు పెట్టాను. ఇంతకు ముందు టైమింగ్ అనుకున్నాను, ఇప్పుడు రైమింగ్ కూడా నేర్చేస్తుంది మా అమ్మ. సరే నేను బయలుదేరుతున్నాను. ఒక నిమిషం ఉండరా. ఏదో పెద్ద చదివేసి ఓడబొట్టు చేసినాడులాగా. మళ్ళీ ఏంటే హారతి గట్ట ఇస్తావా ఏంటి ఇప్పుడు నాకు? హారతి ఇచ్చే అంత గొప్ప పని ఏం చేసి ఓడిపడిచా నువ్వు? ఊర్లో అందరి మీద పంచులేస్తాను గానీ నీతో మాట్లాడలేకపోతున్నాను బాబు. ఏటేస్తున్నావు మళ్ళీ? అక్షంతలు రా. ఇలా బొట్టు అక్షంతలు వేసుకొని క్లాస్ లోకి వెళ్తే ఒరే ఈడు పుట్టినరోజురా పార్టీ అడుగుతాం అని చెప్పకుండా పక్క వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు. వాళ్ళు కూడా నీలాగే ఎదవలా వింటారు. సరిపోయింది. అయినా పుట్టినరోజుకి ఎప్పుడు పార్టీ ఇచ్చాంలో మనం. సరే ఇంకేమైనా ఉన్నాయా? బయలుదేరుతున్నాను నేను. బయలుదేరు. ఈ బొట్లు అక్షంతలకి ఏం తక్కువ లేదు. రేపు పులిహోర పులావో అడిగేసరికి పొలవమని వచ్చేస్తారు పైకి. ఒరే మధు, రోజు ఏడుస్తున్నావని పులిహోర కట్టాను. బాక్స్ ఎవరికి ఇవ్వకుండా నువ్వే తిను. నిజమా? ఏది చూద్దాం. వాసన అదిరిపోయింది. అమ్మా ఏంట్రా? నీ పాదం మీద పుట్టు మచ్చనే అమ్మమ్మ చిచి అమ్మా. ఏదో రక్షణ చేయకు, బిందుతో బొర మీద బొక్కెట్టేస్తాను. బుద్ధిగా బడికెళ్ళు. బడికా? అదే కాలేజ్. అర్థమైందిలే, వెళ్తున్నాను. ఎరా ఈరోజు సాటర్డే కాదు కదా, సివిల్ వేసావేంటి? నాన్నగారు అంటే మా ప్రిన్సిపల్ పుట్టినరోజు అట్ నాన్నగారు, అందుకే అందరం సివిల్ వేసి అతనితో కేక్ కట్ చేయిద్దాం అనుకుంటున్నాం నాన్నగారు. రే మధు, ఎప్పటి నుంచో నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను రా. అయ్యో నాన్నగారు, రోజు బూతులే కదా ఆడతారు నాతోని, ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? ముందెనరా మాలోకం. చెప్పండి నాన్నగారు. మధు, ఆ మహేష్ గారితో తిరక్కరా. ఇప్పటికే ఎదవ్వి, వాడితో తిరుగుతుంటే ఇంకా ఎదవన్నారు ఎదవ అయిపోతున్నావురా. దయచేసి నా మాట విను. ఇప్పుడు నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్, పోన్ ఫస్ట్ ఇయర్ అన్ని కంప్లీట్ చేసావంటే అది లేదు. ఇంకా వాటికి వడ్డీలాగా 1A 1B బ్యాలెన్స్ ఉంచావు. కొన్ని రోజుల్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోతున్నాయి. ఇంకా ఆకతాయిలా అలా తిరుగుతానంటే ఎలా చెప్పు? ఇకనైనా నా మాట విని
విని ఆ మహేష్ గారికి కొంచెం దూరంగా ఉండు. వెళ్ళి బుద్ధిగా చదువుకో. అలాగే నాన్నగారు. మా నాన్న ఎందుకు చెప్తున్నాడో నేను ఒకసారి ఆలోచించాలి. ఏమో మహేష్ గడితో తిరగడం వల్లే అన్ని ఇలా జరుగుతున్నాయేమో. నాకు కొంచెం వాడికి దూరం పాటేద్దాం. నిన్నటి దాకా మహేష్ గడి ఎక్కించిన ఓ మై ఫ్రెండ్ పాటలు అంటే ఆడ మైకల్లో పడిపోయాం. ఆ పాటలన్నీ డిలీట్ చేసి మోటివేషనల్ సాంగ్స్ ఎక్కించుకోవాలి. లలలా, 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 లాలా. ఎలా మామ, నేను వచ్చినంత వరకు ఇంటి దగ్గర వెయిట్ చేయమన్నాను కదరా, అంతలోనే ఏదో పనుల్లోకి ఎలా బయలుదేరిపోయి. జీవితం అంటే పోరాటం, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ జీవితం అంటే పోరాటం అంటే పోరాటంలో ఉంది జయం. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఈడే పాటలు పాడుకుంటున్నాడేటి? కొంపతి చలిసాడు మళ్ళీ. ఈడెప్పుడు ఎందుకు అలిగేస్తావు నన్ను అంటాడు. ఇప్పుడు చూడండి ఈడెందుకు కలుగుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అరే మామ, ఏమైందిరా? ఎందుకు ముఖం అలా మెందుకోరు మొక్కలా కట్టావు? ఒరే మహేష్, నేను నీతో తిరగడం వల్లే పాడైపోతానని ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. తిరగడానికి బండి ఉంది, జోబు నిండా డబ్బులు ఉన్నాయి. వెళ్ళు మంచి ఫ్రెండ్ ఎత్తుకొని ఆయన తిప్పు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలనుకుంటున్నాను. మరి ఫస్ట్ ఇయర్ 1 year అండి? అవి కూడా పాస్ అవుతాను. మా నాన్న నిలబెడతాను. ఏం మీ నాన్న కాలేవా? నించలేడా? మా నాన్న పేరు నిలబెడతాను. అర్థమైందిరా, మీ నాన్న నాతో తిరగద్దని నీతో చెప్పాడు. ఎలాగో నాతో నీ అవసరాలన్నీ తీరిపోయి కదా, అందుకే ఈ రోజు నన్ను నడి రోడ్డు మీద పొమ్మంటున్నావు. ఎన్ని చేశానురా నీ కోసం. జైంట్ వీల్ అంటే డబ్బులు ఇచ్చాను, కామ్లీ అంటే మా నాన్న బండి ఇచ్చాను, బయటకంటే బండి మీద ఎక్కిచ్చాను. ఇన్ని చేస్తూ నువ్వు నాకు హ్యాండ్ ఇస్తావా? నీ అవసరం తీరిపోయింది కదా. సర్లే ఎల్లు. కామ్లీ విషయం మీ నాన్నతో చెప్పేసి నేను చెట్టు కాలేజ్కి వచ్చి వెనక బెంచ్ లో కూర్చుంటాను. రే మహేష్, ఏదో సరదాగా అన్నాను రా, అంత మాత్రానికి అలగలిగేస్తావేట్రా బాబు నువ్వు. నీతో కాకపోతే ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేస్తానరా నేను? పద కాలేజ్కి వెళ్దాం. అందుకే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇలా బుక్ అయిపోయి విషయాలు షేర్ చేసుకోకూడదు. నాన్న వినండి మరి. సైన్ థీటా ప్లస్ నాన్న వినాలి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మరి. అలాగే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 square మరి. నాన్న వినాలరా? వీడి తేటాలతో తాట తీసేస్తున్నాడు రా బాబు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఈడేటి నోట్స్ ఎక్కించేస్తున్నాడు. ఒరే ఏంట్రా సమర్థం లేని పనులన్నీ చేస్తాం ఈ రోజు? ఒరే మహేష్, అది ఎలాగో మనకు అర్థం కాదు. కనీసం నోట్స్ అయినా రాసి 10 సార్లు చూస్తే అలవాటు అవుతుంది కదా అని రాస్తున్నాను. మామా కిందకి చూడు ఒకసారి. 30 రూపాయలా? ఎక్కడవరా? అదంతా తర్వాత చెప్తాను కానీ గోడ దూకేద్దాం పద. ఆడికి తెలిస్తే బాధేస్తాడరా. ఏం కాదురా మామ, గోడ ఎక్కిన వెంటనే పక్కనే బాత్రూమ్ ఉంటుంది, దాని మీద దూకేమంటే బయటకు వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఆకుండా శ్రీనివాస్ ఇంటర్నెట్ సెంటర్ 30 రూపాయలతో 3 గంటలు వైసీటీ ఆడుకోవచ్చు. తర్వాత అట్నుంచి అంటే క్యారేజీలు తినేసి గ్రౌండ్ కి వెళ్ళిపోదాం. సాయంత్రం వరకు క్రికెట్ ఆడిసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఎలాగొంది ప్లాన్? సూపర్ రా మామ, నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. సెంటర్ ఫస్ట్ కొనుక్కొని వెళ్ళిపోదాం పద. 30 రూపాయలకి బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువే తెచ్చోలే పద. ఒరే మధు, డైరీసో కదా? చేశాను రా. ఏ అయితే పర్లేదు, దూకు. అన్నా, శివారు సిస్టమ్ కావాలి. ఇగో 30 రూపాయలు. 3 గంటలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఓపెన్ చేయి వైసీటీ ఓపెన్ చేయి. కొట్టు నాటర్ టూల్స్. 5 సొక్కలు పోలీస్ కేసులు పడినంత వరకు కాల్చి అందరినీ. మామ, గేమ్ బోర్ కొట్టేస్తుంది, ఓపెన్ చేయరా. వద్దురా, అన్న వస్తాడు. ఏం పర్లేదు, ఓపెన్ చేయరా మామ. ఏం చేస్తున్నారు వీళ్ళు? సూపర్ రా మామ, అదిరిపోయింది. ఒరే క్యారేజ్ ఏం తెచ్చావురా? పులిహార రా. తీతి బయటికి. ఒరే మధు, ఫస్ట్ టైం రా నీ క్యారేజ్ బాక్స్ లో పులిహార చూడడం. పులిని ముట్టుకొని ఏం కానంత ఆనందంగా ఉందిరా. ఏడ్చేవులే, ముందు తిను. శుభ్రంగా భోజనం అయిపోయింది. మరి ఇంకేట్రా లేట్? పద గ్రౌండ్కి వెళ్ళిపోదాం. హలో, మధు వాళ్ళ నాన్నగారా అండి? అవునండి. వాడెక్కడున్నాడో నాకు తెలుసులేండి, మీరు ఫోన్ పెట్టేయండి. అరే మామ, వాళ్ళు 5 ఉన్నారు, మేము 5 ఉన్నాం. నువ్వు ఒకటే మిగిలిపోయారా? మధ్యలో జోకర్ ఉంటావా? జోకర్ అయితే ఫీల్డింగ్ ఆయన, బ్యాటింగ్ మాత్రం ఆడతాను. సరేరా బాబు, ఏదో ఒకటి చెయ్యి. ఒరే మహేష్, బెట్ ఇచ్చు కదా. మీ వైపు బాధ్యత వైపు జిడ్డేస్తాను. అవునా? అయితే నా దగ్గర 50 రూపాయలు వేద్దాం. ఒరే, పొద్దున్న 30 కదరా చూపించో, ఇప్పుడు 50 తీస్తున్నావు బయటికి. ఇవి కూడా నావేరా మామ. ఇందాకలే తీస్తే సాయంత్రం వరకు శ్రీనివాస ఇంటర్నెట్ సెంటర్ లోనే ఉండేవాళ్ళం కదరా. అందుకే తీలేదు. ఇప్పుడు బెట్ట పెట్టడానికి ఉపయోగపడ్డాయి కదా. అవునులే, అది నిజమే. రే మా వైపు బాధపో, నేను నిన్ను బాధేస్తాను. పోతావు కదా, 6లే అన్ని. ఎయిరా అవుటే. ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయాట్రా. బాధేస్తాను బొక్క అన్నావు, ఇదేనేటి? ఇదంతా తూర్చు, ఇది ట్రైల్. ఆల్ రియల్స్ ఇప్పుడేయండి. అంత లేదు, పక్కెళ్ళు. రే ఏంట్రా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం లేదు, తొక్కలేదు, కూర్చో. సంతోషమే కదా, నా 50 రూపాయలు బకెట్. 50 రూపాయలు ఇందాకలో తీసుంటే హ్యాపీగా శ్రీనివాస ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చుని పోయాం. ఏమే, నువ్వు తలుపు దగ్గరికి వేసుకో, నేను అటు తోలు తీసి వస్తాను. అలాగేనండి. Few moments later. మ్యాచ్ పోయింది. మామా, ఇందాకలా భోజనం చేసాం కదరా, లేకపోతే బాధిద్దు. నేను బాగుతాను రా. నాన్నగారు, మీరేంటి ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? అంటే మా కాలేజీ నుంచి కొంతమందిని ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ చేస్తాను అన్నారు నాన్నగారు, అందుకే ప్రాక్టీస్ చేద్దామని వచ్చాం.
ఆహా, ఒరే ఎదవా, నీకు పొద్దున్నే చెప్పాను ఈ పోరంబోకు నా కొడుకుతో తిరక్రా అని చెప్పి పూట కూడా అవలేదు, అప్పుడే మొదలెట్టేశావు. మ్యాచ్ లో బాధ లేకపోయినా బాధపడకు, నీ బదులు నేను బాధతాను. నాన్నగారు ఈడేంటి ఈడు ఫోన్ ఎత్తట్లేదు. చెప్పురా మామా. ఒరే మహేష్ ఎక్కడున్నావురా? ఇంట్లోనేరా మామా. నిన్న బెట్లో గెలిచిన 20 రూపాయలు రమేష్ గారి దగ్గర తీసుకున్నావా లేదా? తీసుకున్నాను మామా. అయితే అర్జెంట్ గా సుజాత నూడిల్స్ బండి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటాను. సరేరా మామా, 10 నిమిషాల్లో ఉంటాను అక్కడ. అమ్మయ్యా, ఈ మహేష్ గారు ఫోన్ ఎత్తపోయేసరికి బెట్ట డబ్బులు పట్టుకుని ఊరోజులు పారిపోయాడేమో అనుకున్నాను, కానీ ఆడు అలాంటోడు కాదులే, మంచోడే. అగో వచ్చాడు. ఎరా మామ మొహం పొంగిందేటి? నాకు చెప్పకుండా బీర్లు వేసేస్తున్నావా? బీరులు మా నాన్నిచ్చే పాకెట్ మనీకి పకోడీ కూడా రాదు, మళ్ళీ ఆడితో నేను బీర్లు వేసేయడం నువ్వు ఫీల్ అయిపోవడం బాగుంది. ఊరుకోరా మామా, నేనేదో సరదాగానే. సర్లే సొల్లాపి ముందు 20 రూపాయలు ఇవ్వలేగా. ఇగోరా మామా. ఆహా మామా, నూడిల్స్ బండి దగ్గర ఎగ్గ చెప్తున్నప్పుడు ఏం వాసన వస్తుందిరా. అవునరా మామా, బండిని మింగేయాలనిపిస్తుంది. రే బండిని మింగిడి ఏంట్రా బాండ్ర కప్ప మొహోడా, ఏదైనా డైలాగ్ చెప్తే నేచురల్ గా ఉండాలి, ఎప్పుడు ఎదుగుతావో ఏటో. సర్లేదా, నమస్తే సీనన్నా. రండి తమ్ముడు కూర్చోండి. పర్లేదన్నా కూర్చోండి తమ్ముడు, బల్లలేసింది మీ గురించే. చూసావురా, మనం వచ్చేసరికి రసపెట్టి ఇచ్చేస్తాడు. అన్నా సింగిల్ ఎగ్ నూడిల్స్. చికెన్ తీసుకో తమ్ముడు, బాగుంటది. వద్దులే అన్న, అంత బడ్జెట్ లేదు. సరే ఎన్ని తమ్ముడు, 2? కాదన్నా 1/2. వారిని 1/2. సర్లే ఇటు వచ్చి నించోండి, కస్టమర్లు వస్తున్నారు, మళ్ళీ బల్లలు ఖాళీ లేవు అనుకుని వెళ్ళిపోతారు. అన్నా నువ్వే కదన్నా ఇప్పుడే కూర్చోమన్నావు, అప్పుడే లేచిపోమంటున్నావు. 1/2కి బల్లలు ఎందుకు బొక్క? వారిని. ఒరే మహేష్, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నాకు అర్థమైంది దాని ప్రకారం సీనన్న ప్లేట్ నూడిల్స్ చార్జెస్ లోనే బల్లల చార్జ్ కూడా కలిపాడు. మరి నీకేమర్థమైందిరా? మార్కెట్ లో మర్యాదకు కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉందిరా, దాన్ని అందరూ కొనలేరు. మామా డైలాగ్ భలే ఉందిరా. నీకేమర్థమైందిరా? అర్థం కాలేదు కానీ ఏదో ఉందిరా ఇందులోని, చాలా బాగుంది. మా నాన్న నీతో తిరగద్దంటే ఎందుకో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది ఎందుకని. మామా ఏరా, నేనేం చేశాను రా? ఏం చేయలేదులే, గమనుండు. తమ్ముడు సింగిల్ 1/2 కదా మీకు? అవునన్నా. డబ్బులు ఇచ్చేయండి ఇలాగా. ఇగో అన్న 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు తమ్ముడు. ప్లేట్ నూడిల్స్ 40 కదన్నా. ఇంకా ఏ లోకంలో ఉన్నారా బాబు, పైన చూడు. 50 రూపాయలా? అన్నా నిన్నటిదాకా 40 ఉండేది కదన్నా. ఇవాళ పెంచాం. అన్నా నువ్వు సడన్ గా అలా 10 రూపాయలు పెంచేస్తే మాలాంటి స్టూడెంట్స్ బతుకు బట్కా బండి అయిపోద్ది. సామాన్లన్నీ రేట్లు పెరిగిపోయారా తమ్ముడు? సర్లే అన్న, అప్పో సొప్పో చేసి రేపు ఇచ్చేస్తాను, ఇవాళకి ఇచ్చాయన్నా. నేను నమ్మను. నీ వెనకాల మిడిగుట్లు వేసుకుని మహేష్ గారు ఉన్నాడే, ఆడికి అతను నెలంతా కాలేజీ నుంచి వస్తూ నా బండి దగ్గర తినేవాడు. రోజు రేపిస్తానని నా బండిని రేపు చేస్తాడు. నేను నా పిల్లం ఇంటికెళ్ళి తగ్గు పెడితే గానీ ఇవ్వలేదాడు. నాకు తెలియకుండా ఎంత ఇప్పుడు జరిగిపోయిందిరా? నీకు ఎలాంటి క్రైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయిరా నీకు? మామ మా నాన్న ఇచ్చేస్తాడని కాన్ఫిడెన్స్ తో తినేసాను రా మామ, తీరా లాస్ట్ కి అలా జరిగింది. నీ అబ్బా సంక నాకు ఇప్పుడైతే. సర్లే అన్న వద్దులే. ఒరే మధు, నోరు ఊరిపోతుందిరా. 10 రూపాయలు ఎలాగైనా సెట్ చేయరా, నూడిల్స్ తిందాం. ఆ 10 రూపాయలు నేను ఎక్కడి నుంచి దొబ్బుకు రావాలరా ఇప్పుడు? అంతగా నోరూరితే నీకు అలవాటే కదా, నోట్లో ఏలెట్టుకుని సపరించుకో. అరే అలా అంటావేట్రా, ఏం చేద్దామో చెప్పురా. ఒరే మహేష్, అటు చూడు. దొండకాయ దొరబాబు వేట్ స్వరపాప. ఎవర్రా, మీ చుట్టాలా? కాదురా. మరి ఎందుకు చూపించావు? ఈ రోజు మన డిన్నర్ అక్కడే. ఒరే మామ, ఎవరి పిల్ల ఏంటో తెలియకుండా వాళ్ళు మనల్ని పిలకుండా మనం ఎలాగెళ్తాం రా? అరే మామ, పెళ్లికి ముందే పిలుపులు, పెళ్లిలో ఓన్లీ పలకరింపులు. ఎవడైనా అడిగితే నేను మేనేజ్ చేస్తాను, నిన్నెవడైనా అడిగితే నా తాలూకు అని చెప్పు, సరేనా? ఓకే మామ. లెట్స్ గో. సరే మామ, లైటింగ్ డెకరేషన్ ఈ రేంజ్ లో చేశారంటే ఇంకా భోజనాలు ఏ రేంజ్ లో ఉంటాయో. నాకు అలాగే ఉందిరా. ఒరే మహేష్, నీకు ముందే చెప్తున్నాను, ఏం మొహమాటం పడకు. కావాలంటే పక్కనే బాత్రూమ్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేసి. అలాగే మామ. మన టార్గెట్ ఏంటంటే 2 వారాల వరకు మళ్ళీ భోజనం తలంపు రాకూడదు మనకి. అలాగే మామ. ఒరే మామ, అక్కడ ఏట్రా అంతమంది యూనిఫామ్ వేసుకుని నించున్నారు? కొంప తీసి పెళ్లికి పిలిచినోలా కాదా అని చెప్పి చెకింగ్ చేసుకుని మరి వడ్డిస్తారా ఏంటి? రే అది కాదురా, ఈ మధ్యన క్యాటరింగ్ చేసేటోళ్ళు ఫ్యాషన్ రా అది. ఓహో, ఒక్క నిమిషం ఏ సిఐడి ఆఫీసర్ లో అనుకున్నాను రా బాబు. ఎదవా దా. రే ప్రతిదీ అడిగి వేయించుకో, నచ్చకపోతే వేయించుకోకు, సరేనా? సరే మామ. బ్రో ఏంటిది, స్వీటా? అవును. గ్రీన్ కలర్ లో ఉంది, ఏం స్వీట్ ఇది? దొండకాయ జామ్. దొండకాయ జామా? గులాబ్ జామ్ విన్నాను కానీ ఈ దొండకాయ జామ్ ఏంటబ్బా? గులాబ్ జామ్ లాంటిదే కానీ దొండకాయతో చేశారు. అయ్యి బాబాయ్, దొండకాయతో స్వీటా? వద్దులే. బ్రో ఏంటిది? బిర్యానీ, దొండకాయ బిర్యానీ. వామ్మో, దొండకాయ బిర్యానీయా? వద్దులే. మరి ఇదేంటి బ్రో? దొండకాయ పులిహోర. ఈ దొండకాయ బాలేట్రా బాబు. దొండకాయ దొరబాబు గారి ఇంట్లో పెళ్లి కాబట్టి అన్ని ఐటమ్స్ దొండకాయతోనే చేయబడ్డాయి. వామ్మో, ఈడింటి పేరును వంట పేరు కింద మారిస్తాడు కదరా. పోనీ బ్రో, దొండకాయ సెక్షన్ ఎంతవరకు ఉందో చెప్పు బ్రో, అక్కడ దాకా స్కిప్ చేసి ముందుకెళ్ళిపోతాం. సారీ బ్రదర్, దొండకాయ లేకుండా ఏ ఐటమ్ లేదు. పోనీ పెరుగన్నం కూడా లేదా?
పెరుగులో కూడా దొండకాయ ఫ్లేవర్ వేయమని చెప్పారు. ఎంత ఆడింటి పేరు అయితే మాత్రం పెరుగులో దొండకాయ ఫ్లేవర్ ఎట్రా? చీ, పోనీ ఐస్ క్రీమ్ అయినా ఎట్టాడా? ఉంది బ్రదర్, అది ఎక్కడ ఉంది? ఆపోజిట్ స్టాల్. థ్యాంక్ యూ బ్రో. అరే మామ ఏట్రా ఈడు అన్ని దొండకాయ అని దొప్పించుకున్నాడు. ఈడు శోభనం కూడా దొండకాయల తోటలో చేసుకునేలా ఉన్నాడు. సర్లేరా, కనీసం ఐస్ క్రీమ్ అయినా తిందాం పదా. బ్రో 2 ఐస్ క్రీమ్. ఇగోండి బ్రో, తీసుకోండి. అరే మహేష్, ఇదేట్రా పచ్చగా ఉంది? పిస్తా ఫ్లేవర్ ఏమో మావా. నాకేదో డౌట్గా ఉంది, కొంచెం తినచూడు. మావా, ఇది కూడా దొండకాయ ఫ్లేవరేరా. చీ, ఎవడ్రా బాబు వీడు? ఒరే మామ, ఆ దొండకాయలు ఏరుకునైనా ఏదో ఒకటి తిందాం పదరా, ఆకలేస్తుంది. సరే పద, మరి ఇంకేం చేస్తాం? అరే మామ, ఆ అమ్మాయిని చూడు. చూశాను, మీ చెల్లె. నీ అప్ప నీ చెల్లిరా. రే, ఆ పుష్పవతి గురించి తెలిస్తేనే మీ నాన్న సెదగొట్టేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి తెలిస్తే మీ నాన్న కొలబడి చేస్తాడురా. అదేదో యాక్సిడెంటల్ గా తెలిసిపోయిందిరా, ఇది అలా అవ్వదులే. అది యాక్సిడెంటే, ఇదైతే నాకు డైరెక్ట్ డెత్ అనిపిస్తుందిరా. తినడానికి వచ్చాం, తినేసి వెళ్ళిపోదాంరా మామ. నువ్వు ఊరుకరా, వెళ్ళి పలకరించొస్తా నాకు. రే రే మామ వద్దురా, ఈడేదో కొంపల ముంచేలాగే ఉన్నాడు. చూడలేదేటి? ఇటు చూడే బాబు. అయ్యి బాబాయ్ చూసింది. హాయ్. హాయ్. ఏంటి పెళ్ళికి వచ్చారా? లేదు, పొలం పనికి వచ్చాను. అయ్యి బాబోయ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సెంట్ కొట్టేస్తున్నారు. నా పేరు మధు, మరి మీ పేరు? స్వప్న. అయ్యి బాబోయ్, కొత్త బంగారు లోకం సినిమాలో హీరోయిన్ పేరు సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎవరి తాలూకా? పెళ్లి కూతురు తాలూకా. నేను పెళ్లి కొడుకు తాలూకులే. ఓహో. నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. దొండకాయ ఈడికి నచ్చకపోతే నన్నేం తిన్నావుడా? నాకు చాలా ఇష్టం దొండకాయ. ఈడు వచ్చేలేపు పన్ని ఐటమ్స్ వేసేయాలి. అయ్యో అయ్యో, సారీ అంకుల్, నేనేం కావాలని వద్దలేదు అంకుల్. యూ ఇడియట్, ఎంత పని చేసావురా? నా డ్రెస్ మొత్తం కంగాలు చేసావు రాస్కెల్. ఇంతకీ ఎవరి తాలూకురా నువ్వు? మా ఊడి తాలూకే అంకుల్. మీ వాడా? ఎవడరాడు? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తావా? స్మైలీ స్వప్న. హే వావ్, వాట్ ఏ లవ్లీ నేమ్, స్మైలీ స్వప్న. పింక్ కలర్ టెడ్డీ బేర్ బొమ్మ ఉంది, అదేనా? అదే. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేయి. నీదేమని ఉంటుంది? హార్ట్ హ్యాకర్ మధు. అబ్బో. అరే మధు, అరే మధు, కాపాడరే రే. ఏం పెంట చేసాడు వీడు? స్మైలీ స్వప్న, ఇప్పుడే వస్తాను. సరే. అంకుల్ 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 ఆగండి అంకుల్. ఏమైందిరా? ఏం చేసావు? ఏమైంది అంకుల్? నా డ్రెస్ చూడు. చిచ్చి, సాంబార్ ఏంటి అంకుల్, చిన్నపిల్లలాగా అలా పంపించుకున్నారు? నేను ఒప్పుకోలేదురా ఎదవా. ఈడే నా డ్రెస్ మీద వేసాడు. ఒరే నీ అప్ప, ఎంత పని చేసావురా? సారీ అంకుల్, ఈ ఒక్కసారి క్షమించండి అంకుల్, వదిలేండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇంతకీ మీరు ఎవరి తాలూకురా? నేను ఈడి తాలూకే. రేయ్, నువ్వెవరి తాలూకురా? అంకుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెవరు తాలూకు అంకుల్? పెళ్లి కూతురు తాలూకా. అయితే మేము పెళ్లి కొడుకు తాలూకోలేం అంకుల్. అవునా? వాళ్ళతో పాటు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. పెద్దోళ్ళు జరిపించే కార్యంలో చిన్నపిల్లలు ఎందుకని వెనకాలే ఉండేవాళ్ళం అంకుల్. అలా కాదు నాన్నగారు, ఒకసారి నా మాట ఏనండి. అయ్యి బాబోయ్ నాన్నగారు, ఆ చూపేటండి. అయ్యి బాబోయ్, అమ్మో బాబోయ్, అయ్యో నాన్నగారు కొట్టకండి. అయ్య బాబోయ్, కాపాడండి బాబోయ్, నాన్నగారు గట్టిగా తగులుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.